హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఈరోజు నేను మా క్రిష్ గాడు నాంపల్లి ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళామండి. వీడియో సూపర్‌గా ఉంటుంది. మిస్ అవ్వద్దు. క్రిషు హీస్ గివింగ్ 4 2 కాదు. Okay, I thought it was 2. That's what I thought. ఈ రెండు చూడు మమ్మీ. ఇది ఫేడెడ్ గా ఉందమ్మా. నాకు ఇది ఇదే కొంచెం నచ్చింది. ఇది వాష్ చేస్తే కలర్ పోతది నాన్న. ఇది కూడా ఫేడెడ్ గానే ఉంది. బ్రైట్ గా మరి నువ్వు లేదు. select యాక్చువల్లీ ఇది బాగుంది. నాకు నచ్చింది. సరే ఇది తీసుకో. ఇంకా ఇంకొకటి ఈ మూడిట్లో ఒకటి తీసుకో. पूरा ये वीडियो ले लीजिएगा। ले लिया. स्टूल नंबर ही बता देंगे 125 126। ఓకే ఓకే आज शाम को लग जाएगा स्टूल नंबर। ఓకే ఓకే వాళ్ళ స్టాల్ నంబర్ అంటండి 125 126 అంట. ఇది లైట్ గా ఉంది నాన్న. నీకు నచ్చితే తీసుకో. होलसेल में మీరు వేసుకుంటే మస్తు సుందర ఉంటారన్న. टॉप लेके जाओ। తీసుకో నీకు బాగుంటుంది. होलसेल బాగుంది लेके जा 1000 का బాగుంది, चोर। తీసుకో. సరే करूंगा देख छबे। ఆ రెండు యా ఇచ్చేసి పేమెంట్ కహా ఎక్కడుంది? అక్కడ. ఏం నచ్చలేదు ఇప్పుడు? ఆ లైన్స్ తెచ్చేసాను తీసుకున్నావు. నువ్వు తీసుకున్నావని నేను తీసుకున్నా లైన్స్. नंतर डिफरेंट है ఇది చీటింగ్ క్రిషు. ఇది బాగుంది అంటున్నాడు. तो चला बोंदे। नहीं मेरे को वही बाउंड। हेलो वही निकाल के दे दिए। थैंक यू। మరి సైజ్ సేమ్ నీ సైజేనా? बिल्कुल नेच के वाला मुंडू। मीडियम ही है ना भैया? फूल डाल इसका मतलब ये डाल दिया। हाय फिर बोलो हाय हाय. चोर। चैनल का नाम क्या है? थैंक यू। बुन्नू एंड मी. सब्सक्राइब कर देता मैं आपको। हाँ कर दो कर दो. इसका महलिंग भी मुझे पता है। अरे तुम्हारा महफिल में सिर्फ मेरा नाम ही काफी है। ये फेंकना बंद कर। Be you and then you. अगर हम चले जाएंगे तो तुम्हारा सब दीवाने हो जाओगे। बोलना भी नहीं आता सब पूरा क्लियरली। पूरा महफिल का बात कर रहा हूं। फुल हम पूरा जितना है ना सब्सक्राइब कर देते हैं। हाँ ठीक है थैंक यू. वीडियो डालना। हाँ डालती हूँ. आपका शॉप का स्टॉल का नंबर 120. 125 126। ఓకే సో నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నామండి నేను అండ్ క్రిష. 125 అండ్ 126 స్టాల్ నెంబర్ దగ్గర అయితే ఆగాము. లోపలికి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ తీసుకుని అలా ముందుకు వచ్చాక షార్ట్ కుర్తీస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది క్వాలిటీ. ఐ మీన్ ప్యూర్ కాటన్స్ అనమాట. మేరా 17 आई. मजा आ गया। వాళ్ళిద్దరు కొట్టేసేస్తారు లోపల. అక్కడ స్టాల్లో అతనండి 70,000 సబ్స్క్రైబర్స్ అన్నాడు. అతని నోట్లో పంచదార పోయా. నిజంగానే 70,000 అవ్వాలి తొందరలో. రెయిన్బో షేడ్స్ కదా చాలా బాగున్నాయి. బ్లూ తీసుకో. నీకు పర్పుల్ లేదు కదా? ఇది మా సేమ్ ఇలాంటిదే ఉంది. ఓకే 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 బ్లూ తీసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? బ్లూ ఏమో లైట్ అనిపిస్తుంది. పింక్ షేడ్స్ చూడు బాగున్నాయి. లెలో ఎల్లో బాగుంది. ఒకటి मीडियम में चाहिए। मीडियम ही है मैडम। మీడియం అది లూజ్ అవుతుంది నాన్న నీకు. एक मिनट आप पीछे ఇంకా చిన్న సైజ్ లేదా? दीदी आप पीछे घूमो। కొంచెం ఓకే తీసుకుంటాను. ఇచ్చేయండి. ఇక్కడ స్వైపర్ మెషిన్స్ అయితే లేవండి. స్కానర్స్ అండ్ క్యాష్ మాత్రమే తెచ్చుకోవాలి. మీకు తెలిసిన విషయమే బట్ ఫిర్ బి మళ్ళీ చెప్తున్నాను. మనం ఇందాక షాప్ లో మర్చిపోయొచ్చాము. అతను వచ్చి ఇచ్చేళ్ళాడు. ఏంటి కొనుక్కున్న స్టఫా? అలా ఉంది మంది. కొనుక్కున్న స్టఫ్ అంతా అక్కడ మర్చిపోయి వస్తున్నాం ఎగేసుకుంటా. అతను వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చాడు అంటే. షూస్ చెప్పల్స్ వద్దమ్మా. శాండిల్స్ వద్దా? హీల్స్ కావాలి. చూద్దాం. హీల్స్ కావాలి. కలంకారీ టాప్స్ ఉన్నాయి. కావాలా నీకు? చూద్దామా? చూసుకో. నేను తీసి షార్ట్స్ ఉన్నాయా? చూసుకో. షార్ట్ టాప్స్ ఉన్నాయా? లేదా? ఓకే హౌ మచ్? 1000కి 3 4 ఇవ్వండి. రాదా? ముందర షార్ట్ టాప్స్ తీసుకుందాం కదా. షార్టే తీసుకో బాగుంటాయి. కానీ చాలా బాగుంది నీ చేతిలో కదా. ఇది బాగుంది. సింగిల్ పీస్ అయితే సింగిల్ పీస్ లేదు 3 తీసుకోవాల్సిందే. హౌ మచ్? 350. ఓ डबल एक्सेल मैडम मीडियम
లార్జ్ ఇవన్నీ మీడియమా ఎల్లో అదే బాగుంది, అదే అదే మరి. అక్క ఇది ఉందా మీడియంలో లేదు లేదు పింక్ వద్దు పింక్ సేమ్ इतना सही है. ये नहीं वो है, वही है, वही है आपके हाथ में. हाँ वही है. యా దిస్ ఇస్ గుడ్ అది తీసుకో, సూపర్ ఉంది. ఇంకా తీసుకోనా ఇంకొక 2 కూడా ఒకటి చాలా తీసుకో, ఉంటాయి. బ్లాక్ Colours. తీసుకో. లెల్లో బాగుంది. ఇక్కడ ఈ పైన ఉంది కదా నాన్న అది వేరే ఎల్లో हेलो కాదు, సేమే అనుకుంటా. सेम సేమ్ షలా తీసుకో. ఇంకా బ్లాక్ తీసుకో. ఆరెంజ్ गैस खत्म हो गया तो क्या करते हैं ఈ బ్రౌన్ బాగుంది, తీసుకో. జీన్స్ మీద వేసుకో. అదే ఫేడెడ్గా होगा ఇది ఎలిఫెంట్ సూపర్ ఉంది, సూపర్. కృష్ ఎలిఫెంట్ అండ్ దెన్ నా ఫేవరెట్ ఎల్లో అండ్ దెన్ లోటస్ సరిపోతా నువ్వు ఇంట్లో క్యాష్ చదువుతా, అయిపోయినాయి కూడా క్యాష్. మనం కావాల్సినవి కొనేస్తాం కదా ఆహా, ఆ, 3 షాప్స్ అంతేగా కృషు, మనం జస్ట్ విండో షాపింగ్కి కదా వచ్చాం మనం జస్ట్ ఫస్ట్ లైన్ లో ఉన్నాం ఇంకా. కానీ బాగున్నాయి కొన్ని ఐటమ్స్. సూట్ కేసుతో వచ్చారు జనాలు, మనం సూట్ కేసు తేవాల్సిందే. ఏంటమ్మా మళ్ళీ చెప్పు వాళ్ళందరూ సూట్ కేసుతో తిరుగుతున్నారు, మనం సూట్ కేసు తెచ్చుకుంటే సూట్ కేసు. జనాలు అందరూ సూట్ కేసులతో వస్తున్నారంటండి. మేమేం తెచ్చుకోలేదు. సో కృష ఇస్ లైక్ మమ్మీ మనం ఎందుకు సూట్ కేసు తెచ్చుకోలేదు అంటుంది. సూట్ కేసు అంతా కొనేంత ఏముంటాయి చెప్పండి, ఏమో చెప్పలేము. ఇప్పుడే జస్ట్ ఎంట్రీలో ఇన్ని కొన్నాం మేము ఆల్రెడీ. జస్ట్ 3 లోపలికి వచ్చిన 2 నిమిషాల్లో ఇన్ని కొన్నాము. చూడాలి ఇంకేముంటాయో. ఏ ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి అక్కడ. అయ్యూ బలి, వాట్ ఇస్ దట్? అయ్యో బలి. క్యూట్ కిడ్. ఏ కృషి వెస్టర్న్స్ ట్రై. ఇవి బాగా ఇదో ఇప్పుడు నువ్వు వేసుకున్న లాంటివి వేసుకున్నదే సేమ్ టు సేమ్ పించ్. సేమ్ కాదు యాక్చువల్లీ, సేమ్ కాదు, డిఫరెంట్ ఫ్లవర్స్. భగవద్గీత ఎందుకు వస్తుంది కృషి ఇప్పుడు? మంచి నచ్చదు జనాలకి. ఎందుకు వస్తుందా ఏ సంక్రాంతి? కృషి కాలికట్ హల్వా అంట. కాలికట్ హల్వా తిందామా? నాకొద్దు. అక్కడికి వెళ్ళాక అది ఏ పచ్చిమిరపకాయతోటో లేకపోతే కాకరకాయతోటో చేసిస్తాడు చూడు. ఆ కెమెరాలో పడ్డాం మనం, It's okay. న్యూస్ లో పడ్డాం. అంటే గవర్నమెంట్ న్యూస్ వద్దు, అది చూడడానికి రకరకాలుగా ఉంది. అవును, ఆ హల్వా అనగానే టెంప్ట్ అయ్యానండి. దగ్గరికి వెళ్ళాక చూస్తే ఏంటలో ఉన్నాయి ఆ రంగులు. అవి అవసరమా మనకి? ఇప్పుడున్న హెల్త్ ఏదో శుభ్రంగా ఉంది, అవన్నీ తిని పాడు చేసుకోవడం ఎందుకని కొనలేదు. ఏ అక్కడ నేషనల్ క్రాకరీ అండ్ గ్లాస్ వేర్ చూద్దామా? ఇవి చూడు అసలు సెట్స్. ఓ సో క్యూట్, చిన్నపిల్లలకి. నాకు కాదా అవి? ఐ డోంట్ థింక్ సో ఫర్ యూ. మేబీ అంటే షార్ట్ టాప్ ఉండి అలా అలా ఉందేమో, ప్యాంట్ పెద్దగా అట్లా ఏమో షరారా టైప్స్ ఏమో. సైజ్ క్యా ఇస్కా? హలో మేడం, చిన్నపిల్లలకి అంట పదండి. అవి చూసావా కాలర్ నెక్ వచ్చి క్యూట్ ఉన్నాయి ఆ పైన. బట్ మనం ఆ టైప్ కొన్నాం కానీ పెద్ద వేయలేదు కదా. బాగా అసలు నా మాట వినిపిస్తుందా? పక్క వినిపిస్తుంది పక్కా. క్రాకరీకి వెళ్దాం పదా. ఓ ఇటు నుంచి ఇంకొక గేట్, గేట్ నెంబర్ 3. పిచ్చి పిచ్చి తిరుగుదాం మొత్తం. ఇక్కడ అన్ని భలే కలర్ఫుల్ గా కప్స్, క్రాకరీ అండి, భలే ఉంది. సెమెక్స్ ఇంట్లోకే తీసుకుందాం, కప్స్ తీసుకుందాం. సరే తీసుకుందాం. అమ్మమ్మ ఏమందో తెలుసా కృషు, కప్స్ కావాలండి. చూడు చూడు, అవును బాగుంది కదా. ఏంటిది? టిష్యూ బాక్సెస్ రా. బ్యూటిఫుల్ ఉంది అసలు. నువ్వేమనుకున్నావు నిజం చెప్పు. నేను జ్యువెలరీ బాక్స్ అనుకుంటావు అదే మరి. ఇట్స్ వెరీ ప్రెటీ బ్రో. ఏ కప్స్ చూడు క్రేజీ. మంచిగా తీసుకుందాం ఇలాంటివి. ఇది కూడా బాగుంది. అలా సాసర్స్ ఎవరు వాడట్లేదు. ఏ అక్కడ చూడు బ్లాక్ క్రాకరీ భలే ఉంది. పొద్దుంక కూడా కనిపిద్ది దాని మీద. బొద్దింకలు కూడా కనిపించవు. చూసారండి, పొగిడి ఆనందించే లోపు మళ్ళీ ఏదో కౌంటర్. వావ్ ఇది చూడు. ఈ సీరీస్ క్రాకరీ ఇట్స్ టూ గుడ్. గోల్డ్ అండ్ సిల్వర్ బాగుంది. ఇది స్టీల్. ఇది చూడు అసలు ప్రింట్ వచ్చి ఎంత క్యూట్ గా ఉందో. అవును, ఒట్టి కప్స్ వితౌట్ సాసర్. ఇవి మొత్తం గ్లాసే కదా, ఇవి ప్లాస్టిక్ అసలు లేవు. నో వితౌట్ సాసర్ కప్స్ లేవా? మా దిస్ ఇస్ ఆల్సో అ టిష్యూ బాక్స్. యా ఐ నో, టిష్యూ బాక్సెస్ బాగుంది.
బ్రూనో 1 minute లో బాగా కొడతాడు. జస్ట్ 1 minute దాకా వెళ్ళావు, సెకండ్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కప్స్. అమ్మమ్మ వాంటెడ్ ఇట్ యాక్చువల్లీ. ఫర్ దోసపాడు. తర్వాత ఏముందో తెలుసా, దోసపాడుక అంటే అవసరం లేదు, మీ ఇంట్లో తెచ్చుకుంటాను, నువ్వే మీ ఇంట్లో కొనుక్కో అంది. ఇప్పుడు పెట్టిన ఈ బాగున్నాయి, ఈ బ్లాక్ లీవ్స్. హౌ మచ్? 300కి 6. ఇంకా చూద్దాం, అక్కడ కూడా ఉన్నాయి చూడు చాలా. ఓకే, ఇదిగో ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి, అంత కాఫీ తాగితే పోతాం. ఏ బుజ్జి జాడీలు నైస్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇలాంటి కాఫీ అని రాసి. ఎస్థెటిక్స్ దెబ్బతింటాయి మమ్మీ ఇట్లాంటివి తీసుకుంటా నువ్వు. ఎస్థెటిక్స్ అంటే వైబ్, ఇల్లు వైబ్. కానీ ఇందాక అక్కడే బాగున్నాయి ఆ బ్రో దగ్గర, నువ్వు వద్దన్నావు కదా. 6,300 అంటే కప్ 50 ఒక్కడు. కప్పు 50 అంటే ఉంటది అనుకుంటా కదా. అంతే fresh. ఉండదు, ఇక్కడ కప్పు చాలా ఉన్నాయి, 20 కానీ ఉండదు. అన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ. కప్ 20 నువ్వు ఏదో ఏదో దెబ్బతింటుంది అన్నావు కదా, అలాగే ఉన్నాయి. ఏ ఇది భలే ఉంది, సో నైస్. తీసుకోవి బాగున్నాయి. నో దిస్ ఇస్ ఎ కంప్లీట్ సెట్ నానా. ఇంకా షర్ట్ ఇప్పుడు వద్దు, ఇంకా టైం ఉంది మనకి. జాడీలు అమ్మమ్మ ఉంటే ఈ సైజు నుండి, ఇదిగో ఈ బుడ్డి సైజు నుండి, ఈ సైజు నుండి, ఆ సైజు నుండి అన్నీ కొని, అదిగో అక్కడ దాకా ఆ సైజు వరకు కొనేది. ఏ కృషి ప్రమిదలు చూసావా? చూడండి, సో కలర్ఫుల్. యా దే ఆర్ వెరీ క్యూట్. నైస్. హ్యాండ్ వాష్. ఎస్థెటిక్ సాసర్. బా ఏమన్నా ఉందా? క్రేజీ. కప్పు కంటే సాసర్ బరువుగా ఉంది. ఇది చూడు ఎంత బాగుందో. ఇది ఏ కదా, బాగుంది, నైస్. ఈ అమ్మ చూడడానికి బాగుంటాయి, వాడడానికి కాదు, వాడడానికి వీలుగా. ఏ సీరియస్లీ ఐ లైక్ దిస్. ఏ ఇది రెడ్ వన్స్ బాగున్నాయి. చాలా ఇది అడగమా ప్లీజ్? కాదు కాదు, అది కావాలి నాకు. एक्सक्यूज मी, ये कितने में मिल रहा है? इसका प्राइस क्या है? 456. 450 में चाहिए ఇది తీసుకోవచ్చు. ఓకే, ఎనీ డిస్కౌంట్స్? ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంట. సో వాట్ యు సే, షల్ వి? కలర్ఫుల్గా బాగుంది మరి. ఇది కూడా ఇంకేమన్నా? అదే, కానీ నోరు కాలకూడదు. ఆ షేప్ ఎలా ఉందంటే పెదలు కాలిపోతాయి టీ వేడిగా ఉంటే. ఇది ఎలా ఉంది? టీ వేడిగా ఉంటే కానీ ఫ్లోరల్ గా తాగినా కాలుతాయి మమ్మీ పెద్ద. అలా రిపీట్. టీ వేడిగా ఉంటే ఏ కప్ నుంచి తాగినా కాలుతాయి. అలా కాదు, నీకు తెలీదు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చెప్తారు, కప్పు షేప్ని బట్టి పెద్దలు కాలుతాయి. నీకు ఆ కప్ నచ్చింది కాబట్టి అది తీసుకుంటావు, ఇంకా నువ్వు దానికి ఏమైనా చెప్తావు నువ్వు రీజన్. నచ్చింది యాక్చువల్లీ, ఇట్స్ నైస్. ఎంత కలర్ఫుల్ గా బాగుంది, కానీ మరి గర్లీగా ఉందా? ఎవరన్నా ఇట్లా మేల్ గెస్ట్స్ వస్తే? ఎవరు రాలే, మన అందరూ అలాంటి వాళ్ళే వస్తారు. పర్లేదు, ఇదే ఎక్కువ. హౌస్ ఇట్, మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఇదే ఎక్కువ. ప్లీజ్ ఎవరు అఫెండ్ అవ్వకండి. ఇది చూడు కప్ 50 అంటే ఇది ఇద్దాం, అందులో ఇద్దాం ఇంకోసారి గెస్ట్లు రాకుండా. ఏ నిజంగా చాలా క్యూట్ ఉంది అసలు, ఎంత బాగుందో. సరే ఇది ప్యాక్ చేయమన్నానా? ఆ 450 ఫిక్స్ అన్నాడు కదా. స్టాల్ నెంబర్ 178 అండి. ఎవరికన్నా ఈ కప్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ఏంటిది? జార్. జార్ ఫర్ వాట్? జస్ట్ జార్. జార్ ఫర్ ఎస్థెటిక్స్. ఫర్ ఎస్థెటిక్స్. ఫోన్ పే చేద్దామా? యూఎస్ తీసుకెళ్తే పగిలిపోతాయి కదా మమ్మీ. ష్యూర్, పక్కా పగులుతాయి, నో డౌట్. కస్టమ్స్ అతను ఏమైనా చిరాగ్గా ఉన్నాడు అనుకో, నెత్తి మీద కొడతాడు లేపి, ఏంటమ్మా ఈ జాడీలు తెచ్చావని. ఇందులో ఆమ్లెటా? ఏమో మరి, ఐ డోంట్ నో ఎంతవరకు వస్తుంది. ఇది చూడు, ఈ టీ కప్ చూడు అసలు. అది టీ కప్ కాదు మమ్మీ, టీ పాట్. ఐ మీన్ టీ పాట్, సారీ టీ పాటే. లేదు వండుకోవడానికి, ఇదిగో చూడు కదా, భలే ఉన్నాయి, మట్టివి బేసిక్ గా. ఈ పచ్చళ్ళు అయితే చాలా ఉన్నాయి మన ఇంట్లో వాడకుండా, మోలేసింది. ఆల్మోస్ట్ స్పైడర్లు ఉన్నాయి లోపల, అందుకే కొనట్లేదు. అదే దియాస్, ఇవన్నీ డెకరేటివ్ స్టఫ్, దివాళీ స్టఫ్ ఇవన్నీ. ఓకే, ఎక్కడ ప్యాక్ చేశారు? చేస్తున్నారు ప్యాకింగ్. కృషి కమ్, ఓ గయా ప్యాక్. ఒకసారి ఇది పట్టుకో. థ్యాంక్ యూ. సూట్ కేస్ చెప్పా, సూట్ కేస్ కొనుక్కుందాం ఫస్ట్ టైం. ఫస్ట్ సూట్ కేస్ ఇంకేం కొనట్లేదు కృష, ఓన్లీ విండో షాపింగ్. ష్యూర్ కృష, గర్లీగా బార్గెన్ చేస్తలేవు మమ్మీ. మస్తు బార్గెన్ చేస్తుంది అయినా కూడా.
హలో అమ్మా, ఆంటీకి చెప్పిందే 150 సంథింగ్ 120కి అడిగింది. మనకి చెప్పింది 30 రూపీస్ సేవ్ చేసి నువ్వేం చేసినావు ఈ ప్రపంచం ఫిక్స్ అని చెప్తున్నాడు ముందు. ఏ ఇక్కడ చూసావా అలారం క్లాక్స్ బ్యూటిఫుల్ ఉందో కదా, లవ్లీ. సో నన్ను చంపేసింది మా మమ్మీ. ఏమైంది మమ్మీ? కీచెన్ బున్నుగడు కొరికేశాడు కదా, ఇంకోటి తీసుకో మంచిది. అమ్మా అదే నాకు అచ్చి రాలేదు, అదే 4 ముక్కలు చేసాడు పొద్దున. ఇంకోటి తీసుకో ఏదన్నా లవ్లీగా. చెప్పు తీసుకో, కొరికితే చెప్పుతో కొడతా. ఈ చెప్పు కొరికామంటే చెప్పుతో కొడతా అనొచ్చు, కానీ చెప్పుని చేతిలో వేసుకుని తిరగలేము. అదేమన్నా మంచిది తీసుకోమ్మా. ఐఎమ్ సీరియస్. క్యూట్గా ఉన్నది తీసుకో ఏమన్నా. లబుబు ఇంత హెవీగా వద్దు, జస్ట్ సింగిల్ హ్యాంగింగ్ కావాలి. చూద్దాం ఇంకా చాలా వచ్చాయి. కృష చిన్నప్పుడు ఈ బుడగలు కొనమని ఆల్మోస్ట్ కింద పడ్డావు. నేను ఇప్పుడు కూడా ఏడుస్తా. నువ్వు కూడా ఏడ్చావు యాక్చువల్లీ అది కొనమని. ఏడుస్తా, నీకు తెలుస్తలేదు రియాలిటీ. నువ్వు ఏడ్చినప్పుడే కొంటానే, నువ్వు ఏడిస్తేనే కొంటాను. ఇప్పుడు అది ఇది అది ఇప్పుడు అది మోసుకుంటా ఊదుకుంటా నేను తిరగలేదు. కృషు షార్ట్ టాప్స్ నువ్వు హై రైస్ ప్యాంట్స్ కి బాగుంటాయి. ఏ ఆటో చూడు బాగుంది, ఆ సెకండ్ది కదా ఆ ఫ్లోరల్. ఏ ఆటో అది వేసుకుని ఆటో నడుపుకుంటావా ఏంటి పంపదీసి యుఎస్ లో? మరి ఎందుకు నచ్చింది నీకు ఆటో చెప్పు మర్యాదగా. గున్నుకే ఆటో. ఆటో ఇప్పుడు ఆడి కోసం, ఆడికి నువ్వు తీసేసినయే చాలా ఉన్నాయి. ఇది చూసావా కార్పెట్స్ అండ్ బెడ్షీట్స్, టూ గుడ్, బాగుంది. అమ్మమ్మ వ్లాగ్ చూసి నీ అంతా తెలుస్తుంది వచ్చి. ఏం తెలియదు. 500 में 3 షార్ట్ టాప్ అంట సాంగ్. చార్మిలా 1000 में 4 అమ్మా, వాడు 500కి 3 అంట. అరే అవును కదా, నేను పైగా వెనక్కి తిరిగి మరీ చెప్తున్నా స్టైల్ గా. అందుకే తొందర పడకూడదండి. 500కే 3 ఇస్తున్నారు షార్ట్ టాప్స్. మేము ఎగేసుకుంటా 4 కొన్నాం 1000కి. బెడ్షీట్స్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జిబిషన్ అంతా. ఏ స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్ ట్రాన్స్పీగా ఉందా, లైనింగ్ ఉందా చూడు నాన్న. తీసి దీస్ ఆర్ ప్లాజోసా? చూడు ఒకసారి తీ, బాగున్నాయి. లైనింగ్ లేదు లోపల. లైనింగ్ లేదా? లేకపోతే కష్టం కదా, దట్టు హోల్స్. ఒకసారి అటు చూడు. స్కర్ట్సా ప్లాజోస్? మనకి సెట్ చేసి ఇస్తారు కదా వాళ్ళు. స్కర్ట్స్ కూడా ఉన్నాయంట. మన వాటికి సెట్ చేసి ఇమ్మని చెప్పు. నాకొద్దు, నీకు కావాలంటే తీసుకో. కాదు, మన వాటికి మనం ఇస్తే సెట్ చేసి ఇస్తారు. మనం కొన్న టాప్స్ ప్లెయిన్ కావాలి, కానీ లోపలే ఉన్నాయి, వీటికి సెట్ చేసి ఇవ్వరా? లోపలే ఉన్నాయి. మమ్మీ జీన్స్ పైన వేసుకుంటే బాగుంటాయి. వద్దా మరి స్కర్ట్స్ వద్దా? 350 అంట. తెలుగు డిజైన్స్ వద్దులే బ్రో, థ్యాంక్ యూ. దూరానికి బాగున్నాయండి, దగ్గరికి వస్తే ఏంటో నచ్చలేదు. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్. నాకు టెన్షన్ వస్తుంది, ఇది పడిపోద్ది అని. ఊరుకు పడదు ఇలా అంటున్నా. పడదు. మా కృషి గారు ఫస్ట్ టైం మైక్ పెట్టుకుందండి. నాకు టెన్షన్ గా ఉంది పడిపోద్దని అంటుంది. పిచ్చి వచ్చేస్తుంది నాకు అప్పటి నుంచి, అది పడిపోద్దని. హాయిగా కూర్చొని షాప్ చేయొచ్చు. ఎక్కడ ఈ సందు మొత్తం ఇదే కృష అంతా, ఈ లక్నో ప్రింట్స్. వెళ్తావా? ఫుల్ సూట్స్ అట్లా. ఆ కింద ప్లాజోతో సెట్ బాగున్నట్టుంది, ఆ గ్రీన్ అండ్ వైట్ అక్కడ ఎలాడుతుంది. కానీ వద్దులే. అసలు బుజ్జి పిల్లలకి చూడు, రితన్యా ఏజ్కి అదేదో ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కదా. ఆ క్రీమ్ మీద చూడు గోల్డ్ డాట్స్. అన్ని షాప్స్లో అవే ఉన్నాయి. మొత్తం ఇట్లా ప్యారలల్ లైన్ అంతా ఇదే ఉంటుందా? ఏ కృష, ఐ వాంట్ టు బై దిస్ సెట్ బట్ ఐ ఫీల్ నెక్ ఇస్ డీప్ ఫర్ దిస్. ఏమంటా? ఇది అది సేమ్. నో, ఈవెన్ దిస్ ఇస్ డీప్ లిటిల్. ఇందులో కలర్స్ చూపించండి భయ్య. బట్ నెక్ అంతా ఇదేనా, వేరే ఏమన్నా ఉందా? ఓకే, ऐसे सेम सेट में कलर्स. थोड़ा नेक डिजाइन अलग से, थोड़ा डीप लग रहा है वो. शॉर्ट फ्रॉक नहीं भैया, वो सेट है, ब्लू सेट है ना? పౌడర్ బ్లూ నాట్ పౌడర్ బ్లూ, డిఫరెంట్ కలర్స్. పౌడర్ బ్లూ అసలు సెట్ అవుతుంది మనకి. పొద్దునే అత్త చెప్పింది నా నైట్. షిట్, ఏంటి ఇట్లా లేపి పెట్టాను ఈ కప్స్ ని. పలగొట్టేసాయి వేస్ట్ గా. లైట్ తీసుకో. इसको बॉटम मिलेगा? ओके. नेक थोड़ा डीप लग रहा है भैया. हैवी वर्क पे है, सब फैंसी. ओके नहीं, सेम टू सेम चाहिए बट थोड़ा डिफरेंटली, आई मीन डिफरेंट कलर्स. और कलर नेक डिजाइन, డార్క్ కలర్ తీసుకో. नेक डिजाइन भी थोड़ा अलग से.
एक ये भी देख लीजिए, इसका नेक डिजाइन अलग होगा, ఓకే సేమ్ ఉంది కదా सेम नहीं है, కాదు नेक डिजाइन नहीं नेक शेप मतलब मेरा मतलब नेक का शेप బాగుంది शेप राउंड नेक ఆహా ఇది नेक शेप नहीं आता, ఈ కలర్ బాగుంది కదా అది బాగుంది ఇదో ఇది బాగుంది అది బాగుంది బ్లాక్ బీచ్ एक डिजाइन, ఏది వేసినా బాగుంది అంటున్నావు ఆహా అది బాగుంది నిజంగా బాగుంది एक वैरायटी ये देखिए, అది తీసుకో నెక్ కూడా బెటర్ గా ఉంది ఇంత నేను ఇంత లావుగా లేను 40 नहीं साइज तो मिल जाएगा, ఓకే ఓకే सैंपल दिखा रहे हैं, ఓకే తీసుకో ఇది బాగుంది मैं आपको सैंपल दिखा रहा ఓకే గ్రే ఓకే బాగుంది మమ్మీ అబ్బే నా గ్రే బాగోదు నాన్న ఈ కింద ఇది బాగుంది కలర్ ఇది అన్ని బాగుంది అను ఇందులో 40 ఇవ్వు భయ్య हूँ, इसमें 40, ये 40 है, అది 40 ఏనా ఓకే 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 నైస్ ఇంకా హౌ మచ్ ఒక సెట్ ఎంత 22, 2200 डिस्काउंट हो जाएगा, कोई प्राइस फिक्स, చాలా ఎక్కువ చెప్పేస్తావు చెప్పడమే आप पसंद करिए, जो डिस्काउंट होगा हो ఆ जाएगा, బ్రౌన్ బాగుంది కృషు బ్రౌన్ బాగుంది చాలా బాగుంది కదా ఏ కిतना సింగిల్ టాప్ प्योर चंदेरी हैवी वर्क पे 25 है, ఆ పైన ఎల్లో కూడా బాగుంది చాలా ఎల్లో రెడ్ ట్రాన్స్పీగా ఉందా అసలు లేదు ఎంత తిక్కుగా ఉందని అంటున్నా అప్పటి నుంచి నేను ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పేసి కొన్నావు కదమ్మా కూర్చొని ప్రశాంతంగా అవును సీరియస్లీ అక్కడ 400కి అమ్ముతుంది సేమ్ 70 హలో చందేరి ఇది ఆపు ఎవరికి తెలిసిద్దిమా నేను వేసుకున్నది కూడా చంద్రయాన్ అనుకుంటుంది దూరానికి చూసారా అండి అక్కడ సేమ్ టైప్ నీకు 400కి అమ్ముతున్నారని అంటుంది కొనేసాక మొత్తానికి 2500 చెప్పి 1700కి అయితే ఇచ్చాడు అయితే ఇది చందేరి అంటే చూసేవాడికి ఏం తెలుస్తుంది మా నీ పిచ్చిగానే అంటుంది కొనక ముందు కదా ఇవన్నీ చెప్పాలి కొన్నాక చెప్తుంది ఏ కృషి ఐస్ క్రీమ్ నాకొద్దు నీకు కావాలా బ్యాగ్స్ ఈ సందుకు వెళదామా స్ట్రైట్ వెళ్ళిపోదామా వెళ్దాం ఏం పోతుంది కాదు ఇది మిస్ అయిపోతాం కదా మళ్ళీ ఇటే రావాలి వద్దాం మమ్మీ మనం ఇంకా ఇగో 450 అయింది 10 వరకు ఉండొచ్చు ఎగ్జిబిషన్ సెట్ బాగుంది కదా కానీ మేబీ ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ కాదేమో ఆ చున్నీ బాగుంది అది నా చిన్నప్పుడే వేసేసాను అడుక్కు ఏంది బ్యాగ్లో టీ తాగుదామా నీ లోఫర్లో టీ కావాలా ఓ ఇక్కడ ఫుడ్ ఉందని లాగిందా నిన్ను మనసు ఏ సందుకి తిరగని పిల్ల ఈ సందుకు వచ్చింది ఏంటో అనుకున్నాను ఫుడ్ జోన్ చూసా అదనమాట సంగతి నూడిల్స్ చేస్తున్నాడు ఏమేమిగా 1000 అడగాల్సింది 15 కనేవాడు అప్పుడు ఆడే 15 కనేసరికి 17కి ఇచ్చాడు చందరి ఉంటుందిలే నాన్న ఎదురుగుండా అంత పెద్ద నీళ్ళఫర్ పెట్టుకుని అటు ఇటు ఎదుగుతున్నాడు టీ కోసం లోపల సెటప్ అవ్వలేదు అనుకుంటా ఇంకా అయ్యో అవ్వలేదురా కాదు అయింది టీ పికప్ అని రాస్తే సెటప్ అవ్వలేదు ఉంది టీ పికప్ అంట ఉందా అడుగు ఆ పిల్లోడు అడుగు ఉంది అక్కడ ఉన్నారు కదా రాశారు కదా టీ పికప్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి ఐ మీన్ సెటప్ పూర్తిగా అవ్వలేదు బట్ స్టిల్ అక్కడ పీపుల్ ఉన్నారు మరి టీ ఉందో లేదో చూడాలి టీ తాగితే అప్పుడు ఇంకా తిరగచ్చు మనం ఒక 1 అవర్ అప్పుడు ఇంకా వదిలించవచ్చు డబ్బులన్నీ ఒకసారి అక్కడికి వెళ్ళి అడుగమ్మా అక్కడికి వెళ్ళి అడుగు ఉందా లేదా ఇట్స్ గో దేర్ అండ్ ఆస్క్ ఇఫ్ దే హ్యావ్ యూజ్ యువర్ స్కానర్ అండ్ బై డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఐ ఓన్లీ హ్యావ్ అమెరికా $12 పడుతుంది వాడరా స్కానర్ సరే చావు నన్ను బిల్లు ఒకవేళ ఉంటే టీ అవైలబుల్ హే భయ్యా హే అంటారా ఓకే రారా ఎట్ట కట్టమంటావు డబ్బులు ఇవి ఇచ్చేయమంటావా కడతా ఓకే థ్యాంక్ యూ మరి ఎంత వెరస్ట్గా మల్లేశ్వర్ సినిమాలో వెంకటేష్ భోజనానికి నడిచినట్టు హీరో అలా ఉందండి టీ కోసం మొత్తం దీని చుట్టూ తిరుగుతున్నాము అమ్మ ఫైనల్లీ ఇక్కడ ఉన్నారు జనాలు టీ తాగుతూ దొరికింది టీ స్పాట్ ఈ టీ అండ్ కాఫీ అడిక్షన్స్ ఉండకూడదండి బాబు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఒక వాటర్ బాటిల్ తీసుకుందామా లైక్ టు హ్యావ్ వాటర్ సరే తీసుకో టీ తాగాక చూద్దాంలే భయ్యా ఇక్కడ టీ పికప్ ఉందండి ఆ ముందలేమో ఫుడ్ పికప్ అని ఉందన్నమాట మధ్యలో ఆర్డర్ హియర్ అని పెట్టారు బాగుంది అంత నీట్గా అమ్మా ఇక్కడే ఈ టేబుల్ మీద ఓ నైస్ ఇక్కడ టేబుల్ దొరికింది ఎందుకు కొన్నామంటే టీ కప్స్కి ప్లేస్ లేదనమాట టేబుల్ నిండింది సంచులతో స్ట్రీట్లో తిరిగిన ఒక్క వీధి తిరిగింది ఏ కృషి అక్కడ పిస్తా హౌస్ హలీం అంటే వెళ్ళేటప్పుడు వదిలే ప్రసక్తే లేదు అన్నీ తినాలి అడ్డమైనవన్నీ నాకు ఈ మస్కబన్ అంటే ఎంత పిచ్చోనండి బయట అయితే తినను నిలోఫర్ అయితే అసలు చాలా క్రేజీ అనమాట అండ్ అలాంగ్ విత్ దిస్ టీ
మా క్రిష్ గడ్ స్పిల్ చేసేసింది తీసుకొస్తూ. మళ్ళీ అది చూడండి రీల్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఎంజాయ్ చేసి ఫర్దర్ షాపింగ్ చూద్దాం ఎలా ఫోన్ ఉంటుంది పక్కన పెట్టి ఏంటో. ఒకసారి చూసి స్మైల్ చూసారి కనుకోవా ప్లీజ్. ఏ కప్స్ 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 ఉన్నాయి ప్లీజ్ దయచేసి జాగ్రత్త. క్రిషా నా తెల్ల జుట్టు పడకుండా తీ క్రిషా. ఉన్నది పడుతుంది మమ్మీ. మరి అంత దగ్గరగా అలా జూమ్ చేయమాక, దూరం వెళ్ళి తీ. నవ్వుతా ఎవరు చెప్పడా డైలాగ్ అసలు. మమ్మీ 50 రూపీస్ 50 పైసా యాక్టింగ్ నీదైతే సరిగ్గా అదే ప్రాబ్లం ఏంటో చెప్పను. ప్రాబ్లం ఏంటో వ్యూవర్స్ కి థ్రిల్ రావాలి. క్రిషు నా ప్రాబ్లం ఏంటో చెప్పను. లాగ్ స్కిప్ నేనైతే వీడియో వదిలేసి వెళ్ళిపోతాయి పాటికి. లైట్ లైట్ ఎవరు చూడకండి వెళ్ళిపోండి. నువ్వు నీ ఫేసే ఒక జోకర్ నాకు. నిన్ను చూస్తే ఒక జోకర్ ఫేసా నవ్వు ఆగదు. సో అది సీరియస్ మ్యాటర్ అయినా నవ్వు వస్తుంది నాకు. ఐ కాంట్ హెల్ప్, ఐఎమ్ సారీ. ఇప్పటికైతే చిన్నప్పుడు నీలాగే అలాగే ఉండేదాన్ని క్యాప్ వేసుకుని నీ వెనకాల. చెప్పినా నేను ఈ పాటికి అసలు బ్లాగ్ ఇట్లా డిస్లైక్ కొట్టి వెళ్ళిపోయేదాన్ని. అమ్మో చాలా కాలుతుంది. తినొచ్చు, తిందామా? తిని బాగా తిను బలు. తిను బాగా తిను. మరి కప్స్ పడిపోతాయి. మా కృషి గడికి తినిపించానండి. అది తిని రివ్యూ ఇచ్చాక నేను కొరుకుతాను. టెస్టింగ్ అండి లేకపోతే ల్యాబ్ ర్యాక్నా. టూ గుడ్. కృష అలా ముంచుకుని తింటున్నావేంటి? ఎలా తింటావు? ఇలా ఇలా పడేసి ల్యాబ్ కుక్కలా తింటావా? అలా తింటావా? ఎలా తింటావు? కాదు చాలా తీగా ఉంది కదా, ఇది తినేస్తే తాగాలని నా ఫీలింగ్. అప్పుడు చాలా చండాలంగా టేస్ట్ వచ్చింది. ఓకే, సో ముంచుకుని తినాలి. ఇది ముంచి ఆ ముక్క టీలో పడే లోపు నోట్లో పడాలి. ఇది అది కాలిద్ది ఇప్పుడు నీకు. హెవెన్, చాలా బాగుంది. ఉంటుంది అలానే ఉంటుంది. 200 రూపాయలు ఛాయ్ కదా అట్లనే ఉంటుంది. నాకు కూడా మైక్ ఉంది మమ్మీ, నా డైలాగ్స్ రిపీట్ చేయకు నువ్వు. లాగు లాగు ఫస్ట్ ఫస్ట్ ఛానల్. సరేనండి వచ్చి వెళ్ళిపోతాయి ఈ పాటికి. నేనైతే మమ్మీ ప్రామిస్ చెప్తున్నా, నా మొహం నాకు అన్నీ ఒప్పి నువ్వు నీ ఛానల్లో నవ్వుకో నవ్వుకో లైట్ క్యాండిడేట్. నేను బేసిక్గా అండి ఈ సంచులన్నీ వెనకాల ఒక చిన్న టేబుల్ మీద పెట్టాము. అవి పెడితే ఈ కప్స్ పట్టవని చెప్పి టేబుల్ మార్చామన్నమాట. దీనికి ఇప్పుడు పిచ్చి ఫోన్ కాల్ వచ్చింది. ఒక గంట మాట్లాడింది. కౌశిక్ అయితే మాట్లాడిన బంగారం. మా అబ్బాయి పాపం స్కూల్ నుంచి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అండి. వాడికి కంగారు వచ్చేసి ఉంటుంది, ఈ ఎక్కడికి వెళ్ళిపోయారు మమ్మీ అక్క అని. మేము నుమాయిష్కి వచ్చినాం. మాకు ఇప్పుడే వచ్చినాం మేము. 4 hours అబద్ధం ఆడదండి, జస్ట్ పక్క సందుకు వెళ్ళామని చెప్పాలి చిన్నపిల్లలకి. బ్రూనో ఓకేనా? వాడు చిన్నోడు పందిలాగా ఉన్నాడు. ఆడు 12th క్లాస్. ఆడు ఇంటికి వెళ్ళి కౌశిక్ బాయ్. నిజంగా నుమాయిష్కి వచ్చినాం రా. వీడియో కాల్ చేయ కావాలంటే. నమ్మట్లేదు ఏంటి బా? నిజం నమ్మది సొసైటీ. కౌశిక్ నిజమే నానా, నీకేమైనా కావాలంటే తెస్తాంలే చాక్లెట్స్ లాంటివి వచ్చినప్పుడు. సెర్లాక్లు చాక్లెట్లు తెచ్చిద్దండి చెప్పరా. అని నమ్మట్లేదు మా వరస్ట్. నిజం నమ్మది సొసైటీ. నేను అసలు అలానే ఆనెస్ట్ ఆఫీసర్ ఈ గవర్నమెంట్ నన్ను హైర్ చేసుకోవాలి. కౌశి నిజంగానే నానా అరే నుమాయిష్ ఓకే ఓకే, అసలు ఎక్కడున్నారన్న క్లారిటీ ఇవ్వలేదా? నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాం నాంపల్లి. నేను కృషక్కే. అవును బంగారం. వాడికి బ్రూనో గడికి కిబ్బులు ఇచ్చేసాయి, చికెన్ ఫ్రిడ్జ్లో ఉంది, హౌ టు మేక్ ఇట్ కాల్ చేయి, నేను చెప్తా. నువ్వు చికెన్ తినడం కాదురా బ్రూనోకి. యా నువ్వు చెయ్యాలి, నీకు ప్రాన్స్ ఉన్నాయి, నువ్వు ప్రాన్స్ అండ్ రైస్ తిను, ఏదో ఒకటి చేయి నాన్న. జాగ్రత్త, అటు ఇటు వెళ్ళమాక. నీకోసమే నుమాయిష్ వాళ్ళు మ్యూజిక్ ఆపేశారు. సీరియస్లీ కృష, బ్రూనోకి ఫుడ్ పెట్టు అంటే అక్కడున్న చికెన్ నేను తినాలా వెళ్ళి అంటున్నాడు. నేను చెప్పింది ఒక్కటి కూడా సరే అమ్మా అని అనకుండా ఎదురు ఒక 100 క్వశ్చన్లు వేస్తాడు. ఫైనల్గా నేను సరే అని పెట్టేశాను మ్యూజిక్ ఆపేశారు నీకోసం. కాపీరైట్ పడిద్దాం కదా, చాలా టెన్షన్ స్టార్ట్ చేశారు. ఆనందపడనివ్వదే ఈ ప్రపంచం.
ఏంటమ్మా హాఫ్ నీకు హాఫ్ నాకు ఆ హాఫ్ కూడా వద్దే నాకు ఇంకా ఎక్కడు. పడేయాలి. హలో డబ్బులు పెట్టి కొన్నాం. తినేది నువ్వు తినవే. నా పొట్ట ఒక చెత్త బుట్ట కాదు, నీ పొట్ట ఒక చెత్త బుట్ట అయితే నువ్వు తిను. ఏం పర్లేదు, నాకు అస్సలు సిగ్గులేదు, తింటాను. నా డబ్బులు చాలా ప్రీషియస్. నువ్వు చెత్త బుట్ట అన్నా ఏ బుట్ట అన్నా నేను తినేస్తాను. ఎంజాయ్ పండుగ. ఇక్కడ చూరోస్ ఉందండి దీని ఎదురుగుండా. నేను కృషిగడ్ యూఎస్ వెళ్ళక ముందు ఒక చోటుకి వెళ్ళామన్నమాట, దాని అరిజోనా యూనివర్సిటీ ప్రోగ్రామ్కి. అక్కడ ఆకలిస్తుందంటే ఇది ఇప్పించింది. అమ్మో డే మొత్తం ఒకటే తిప్పుడు అనమాట కడుపులో. నాకు మేబీ పొద్దున్నే టిఫిన్ తినక ముందు అంత స్వీట్ తినేసరికి సెట్ అయినట్లేదు. అప్పటి నుంచి ఏడిపిస్తూ ఉంటుంది, మమ్మీ నువ్వు ఇది తిని నీకేంటో అయిపోయింది కదా. చురోల్టో ఓనర్ నీ సబ్స్క్రైబర్, నన్ను జయించా చూసి పెట్టుకుంటాడు ఇలాంటి అని చెప్తాను. దాని గురించి నెగిటివ్గా చెప్పట్లేదు, నాకు సెట్ అవ్వలేదని చెప్తున్నాను. అర్థం చేసుకో, ముందుంటావు. శత్రువులు ఎక్కడో లేరండి, పక్కనే ఉంటారు. హాస్పిటల్ మంచిదే, కాకపోతే మా చుట్టం చచ్చిపోయాడు అట్లా. అదే అలాగే అయ్యే తగ్గించుకో. కృష, ప్రపంచంలో ఇంత అసహ్యంగా ఎవరు టీ తాగరేమో. నీ టీ పడిపోయింది మమ్మీ, నా టీ బాగానే ఉంది. ఏ కృష, ఇటంతా కాశ్మీర్ స్టఫ్ అంట, షాల్స్ అవన్నీ చూద్దామా? షాల్ కావాలి నాకు. నీకు షాల్ ఎందుకే? ముస్లిం ఉండేది టెంపీలో, ఇలాగే ఇక్కడ కాదు. మేము వాళ్ళ జనాలు అలా జడ్జ్ చేయం ఇలాగా. కృష, ఎవరైనా ఏమైనా హాట్ ప్లేస్. 8 degrees for you, how much? 20. So shut up. సర్లే. ఏ బాగున్నాయి స్వెట్ షర్ట్స్ లాగా. మీ అమ్మకి కొను, బెస్ట్. మా మమ్మీకి ఉన్నాయి, చాలా వచ్చినాయి. ఆవిడకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినాయి. ఏంది నైట్ ఇలాగా ఉంది. మరి ఎగబడ్డావుగా, కొనుక్కో. హెల్దీ షుగర్ కేన్ జ్యూస్ ఎంత బాగుందో, ఎంత పెద్ద. టీ తాగా, లేకపోతే ఫస్ట్ ఇక్కడికే వచ్చా. ఎంత పెద్ద స్టాల్ నిజంగానే. టీ తాగకపోతే ఇది తాగే పని హాయిగా. కృష్ణ, నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు. ఏంటది? See that? వావ్, ఇట్స్ సో క్యూట్. తీసుకుందామా? రితన్య ఏజ్ ఎంత? బాగుంది, దాన్ని బట్టి అది తీసుకో ఒకటి. ये कितने में बेच रहे हैं? మూడేళ్ళు. ये 22 साइज है, हाँ हाँ हमारी 3 years आ जाएगा కదా. బాగుంది, చాలా బాగుంది. उसमें కలర్స్ बताओ भैया. వైట్ బాగుంది. వైట్ మీద కలర్స్ వస్తాయి పాగలు. ఏ కాదు, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడు. ఇంకా దానికి ఇది బాగుంటుంది, సెకండ్ కలర్ కూడా కింద నుండి. ఇది అమ్మా అది వైట్ ఎంత బాగుంది మమ్మీ. ఓకే వైట్ అని వచ్చింది నాకు. సరే తీసేసుకో ఒకటి, వేద్దాం. इसका 14 होता है आपका शॉर्ट सूट का। ఎంత కలర్ఫుల్ గా కలర్స్ భలే ఉంటే. మా కృష్ణగడ్ వైటే బాగుంది అంటున్నాను. ఓకే ఫైన్, బాగుంది యాక్చువల్లీ, తీసేసుకో. అదొక్కటే ఉందా? సింగిల్ పీస్ రితన్య, కంగ్రాచులేషన్స్. था दूसरा व्हाइट एक ही बचा, दूसरे कलर बहुत అచ్చా అచ్చా. వైట్ ఏకి బచ్చా అంటే వైట్ అంతమంది నచ్చిందని. నీ తొక్కలో కలర్స్ ఎవరికి నచ్చలేదు మీనింగ్ అర్థమైందా? ప్యాక్ కర్ దో భయ్యా. ఎంత చెప్పిండు? 1000 చెప్తున్నాడు. కమ్ కర్లో 950 కిత్నా 50 రూపీస్ అంట డిస్కౌంట్. మరి ఘోరం అసలు భయ్యా. क्वालिटी हैंड ఇంకా మంచి డిస్కౌంట్ ఇవ్వండి. क्वालिटी बहुत मन है। आपको मार्केटिंग भी हो रहा है, आप दे दो डिस्काउंट. नहीं, आपका स्टॉल नंबर बताती हूँ मेरे चैनल में, दे दो डिस्काउंट, दे दो. स्टॉल नंबर 1013 1014 1013 1013 ఓకే. ఆపోజిట్ జీకే హాట్ పఫ్స్ అండి. సో ఇక్కడ బాగున్నాయండి కలెక్షన్. అంటే ఇదిగోండి గ్రాండ్ సన్స్, ఇదేదో కబాబ్స్ అని కూడా ఉంది దీని ఆపోజిట్ అన్నమాట. నేనైతే చిన్ని క్యూట్ గా ఉంది డ్రెస్ అని వచ్చాను. ఇక్కడ ఓ మై గాడ్, హాంటెడ్ హౌస్. నేను ఎంత పిరికిదానో నీకు తెలియదు కృష. ఒకసారి చిన్నప్పుడు చాలా భయం నాకు. వెళ్తే నేను రిటర్న్ వచ్చేసి అది డబా డబా కొడితే అది ఖాదీ బండర్ క్రేజీ. చూస్తావేమన్నా? ఖాదీ ఐటమ్స్ బాగుంటాయి. గేమింగ్ జోన్ స్టార్ట్ అయినట్టుంది. వావ్, షూటింగ్ స్టార్స్ అంట. ఆర్ యూ షూటింగ్ స్టార్ కృష? నో, నాకు అంత స్కిల్ లేదు. డబ్బులు బొక్క, వర్స్ట్, వేస్ట్. ఎలాగండి? కాదే, నేనేమో పిరికిదాన్ని, నీకేమో స్కిల్స్ లేవు. ఏ కిచెన్స్ ఉన్నాయి, దాదా తీసుకుందాం. అమ్మ అది అమ్మ నేను గెలుచుకుని ఇస్తాను, ఇవ్వద్దు. నేను గెలుస్తా. అది అమ్ముతున్నారు నాన్న. లేదు, నేను గెలుస్తా రింగ్స్ వేసి, అప్పుడు తీసుకో. ఇది ఎవరికి వెళ్ళి పీనట్స్ గా తయారైందండి. ఇక్కడ ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. ఏంటో ఆ నీళ్ళు బాగా పడ్డట్టున్నాయి. ట్రైన్ ఎక్కుతావా? నేను ఎక్కను, నిన్ను ఎక్కిస్తా. మా ఎగ్జిబిషన్ చాపర్ ఎగ్జిబిషన్ లో పనిచేస్తుంది తెలుసా, అది స్పెషల్. అవునవును, వెజిటబుల్ షాపర్స్ అండి, క్రేజీగా పనిచేస్తాయి ఇక్కడ. ఇంటికి తీసుకెళ్తే తుస్సు. సారీ, కాలికట్ హల్వా వదలట్లేదు మనల్ని. సేమ్ స్టాల్ ఇంకొకట ఏమో ఎవరికి తెలుసు, అంతా రొటేట్ అయినట్టుంది నాకు. ఏ అంజీర్ దండలు చూడు. మనము ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నాం, రైట్ సైడ్ పోలే ఇంకా.
మరి వెళ్ళాలి కదా. ఏ ఇది హెరిటేజ్ పార్లర్ బయట 2 చిన్ని ఆవులండి, ఎంత ముద్దుగా ఉన్నాయో. ఉన్నాయో త్రిష అప్పడం కావాలి నాకు, పెద్ద అప్పడం. ఒక నిమిషం మొత్తం రిపీట్ అయినట్టుంది. ఆయుబ్కి వచ్చాం మనం మళ్ళీ. యా గోయింగ్. ఇది మనం వచ్చిన ఎంట్రీ, అందుకనే హల్వా కనిపించింది మనకి. వీ హ్యావ్ టు, అంటే ఇటు అయిపోయింది, ఇటు రైట్కి వెళ్ళాలి మనం. మరి వీటి నుంచి కాదు, సెకండ్ స్టోర్ ఆయుబాడిది కాదు నాన్న, 100% ఇది కాదు మనం వచ్చింది. వాల్ డెకర్స్ అవి చూడలేదా? షుగర్ క్యాండీ కూడా చూడలేదు కదా ఇందాక. చూడలే, అదే చెప్తున్నా. చలో దాన్ని వెళ్ళగో. అప్పడం ఇప్పుడే తింటావా మమ్మీ? ఇప్పుడే కదా మమ్మీ టీ తాగావు. అప్పడం ఏదో పెద్ద అప్పడం ఉన్నట్టే అక్కడ. అప్పడం ఇంకా అనిపించలే, పెద్ద ఫోజులు కొట్టకు. ఇంత తిరగాలి ఇంకా. ఏ బ్లౌజెస్ ఉన్నాయి, పదే బ్లౌజెస్ కావాలి. క్రేజీ. తీసుకోను, బాగున్నాయి కదా. తీసుకో కావాలంటే. ఇదిగో ఈ సిల్వర్ బ్లౌజ్ బాగుంది. బయట ఏడా? నాకు ఇక్కడ వద్దు. ఈ సందు మనకు పనికొచ్చే సందు ఏం కాదు ఇది. సర్లే మా వెనకాల ఇక్కడ ఈ అంకుల్ ఎవరో కర్ర వేసుకుని వస్తున్నారు. కొడతాడు నేను నెక్స్ట్ తర్వాత. అల్లరి చేస్తే 2 బాస్తా కామ్గా వెళ్ళండి అన్నట్టుంది ఆయన ఫేస్. ఏ చూసావా, చూడ్డానికి బాగుంటాయి, మనం వేసుకుంటే గుచ్చుకుని అవతలేస్తాం వెంటనే. ఒక లెహంగా బాగుంది పక్కన. సూట్ కేస్ కొనుక్కొని సూట్ కేస్, ఇందాక నుంచి సూట్ కేస్ అని కలర్ వస్తుంది. ఇదిగో జ్యువెలరీ ఏమైనా చూస్తావా? క్లిప్స్ వద్దు, నువ్వు చూస్తావా? నీకు ఇష్టంగా? నాకు వద్దులే. కృష ఎలా ఉంది తెలుసా, అది అన్ని మిగిలిన ముక్కలన్నీ కలిపి అతికేసుకుంటున్నట్టుంది. ఏ కృష అక్కడ చూస్తావా, లుంగీలు కొట్టుంటా, లుంగీ డాన్స్ వేస్తావా వేసుకుని? ఎక్కడ? అదిగో చాంక్ లుంగి. అక్కడ ఏంటి కనిపించలేదు, ఇంగ్లీష్ కూడా రాదా? చాంక్ లుంగి, మొహమ్మద్ అబూకర్. ఎగ్జాక్ట్లీ. లుంగి డాన్స్ వేస్తావా వేసుకుని? ఇక్కడ ఉన్నట్టుంది కావచ్చు అప్పడం. అమ్మ అది అప్పడం కాదు, పూరి తెలుసు, బట్ ఐ వాంట్ అప్పడం. ఎగ్జిబిషన్కి వచ్చి అప్పడం తినకుండా వెళ్తే చీ అంటారు. ఆగ్రా డైమండ్ మా ఫ్యామిలీ. నిన్న అది ఎక్కిస్తూ కూర్చో. నేను అట్లా ఎగ్జైట్ అవ్వడానికి మాత్రమే, మిమ్మల్ని ఎక్కించి విజిల్స్ వేసి చప్పట్లు కొట్టడానికి మాత్రమే. నేను ఎవడెక్కుతున్నాడు? ఏం మాట్లాడుతున్నావు కృషు? ఎవడెక్కుతున్నాడు ఇప్పుడు? డ్రై ఫ్రూట్స్ అంటే ఇవన్నీ. ఇదంతా డ్రై ఫ్రూట్స్ అంట. అంత హెల్దీగా అవ్వాల్సిన అవసరం మనకు లేదు. పద. చిక్కీస్ అంట. యూ వాంట్ ఈట్ చిక్కీస్? ఐ డోంట్ వాంట్ బ్రో, ఐ హేట్ నట్స్. గోల్డెన్ చిక్కీస్. ఇదిగో ఇక్కడ ఉంది జ్యువెలరీ, పెద్ద షాపే. ఇంత చిన్నది కాదు నాకు. యాక్చువల్గా నీకు బయటే బాగుంది, అంత వైట్ జైంట్ వీల్. రైడ్స్ కావాలా? నేనైతే ఎక్కను. ఒక్కదాన్ని ఎక్కి అడుగు తింటామండి. అయితే పదనాడు. అబ్బా నన్ను బుక్ చేద్దామని ఫిక్స్ చేసిందండి. ఒక్కదాన్ని ఎక్కి అడుగు తినమంటావా అంటుంది. నేను జీవితంలో సస్తా ఎక్కను. పెళ్ళైన కొత్తల్లో ఒక్కసారి ఎక్కానండి మా ఆయనతో, జీవితంలో ఎక్కొద్దని ఫిక్స్ అయిపోయాను. అంత వర్స్ట్ రైడ్ ఎక్కాను అనమాట. ఇంకా అప్పటి నుంచి ఎక్కట్లేదు. చిల్డ్రన్ కార్నర్ అంట, కొనుక్కుంటావా? చూడు చిన్నప్పుడు ఇలాంటి చోట గుడ్డలు కూడా తీసుకుని ఏడ్చేదాన్ని కృష, కొను 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 అని. ఇవన్నీ మసాలాస్, బిర్యానీ స్టఫ్. కృష ర్యాండమ్ గా నడిచేస్తున్నాం. ఐ డోంట్ నో మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా. పిచ్చి పిచ్చిగా ఆ క్యాండీస్ చూసావా, షుగర్ క్యాండీ కలర్స్. గో విత్ ద ఫ్లో గానీ సేమ్ లైన్ లో నడుస్తున్నామని డౌట్ నాకు. ఏం లేదు అట్లా. అగో టెడ్డీస్ ఉన్నాయి అక్కడ. అది గేమ్ అది కావాలా? ఆడనా? ఐ డోంట్ వాంట్. ప్యాంట్స్ ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ కావాలా? వద్దు నాకు. స్మోక్ క్యాండీ కృష, దట్స్ సో డేంజరస్ తెలుసా. బెంగళూరులో ఒక పిల్లాడు స్మోక్ క్యాండీ తిని చచ్చిపోయాడు పాపం. నేను 100 సార్లు తిన్నా, బతికే ఉన్నా. లేదు అమ్మో, దట్స్ వెరీ డేంజరస్. తినమాకు ఎప్పుడు నేను లేనప్పుడు. ఎందుకు నీ ముందు చచ్చిపోతుంది? నేనుంటే తిన్నాను అని పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టమాక. నేనుంటే తిన్నాను అని. చూడు కుప్పలు పడేసి. ట్రాక్స్ ఈ నైట్ ప్యాంట్స్ బాగున్నాయి. నా వద్దమ్మా, నీకు కావాలంటే ఫ్యాబ్రిక్ చూడు ఒకసారి. నా వద్దనే వద్దు, నీకు కావాలంటే. బాగానే ఉంది ఫ్యాబ్రిక్. వీటికి ఏమైనా సెట్ అవుతుందా? జీన్స్ వేసుకోమంటాం నా ఒపీనియన్. చూడు బాగుంది. ప్రైస్ చాలా టెంప్టింగ్ గా ఉంది, అయినా కృష ఇస్ నాట్ ఓకే అండి. ఎందుకంటే కృషాల్ ఇలాగ యాక్టివ్ షాపర్ కాదు, ప్యాసివ్ లేదు. సో 150 అండి షార్ట్ కుర్తి. ఇంకా సూసైడ్ చేసుకో. నువ్వు వేసుకున్నావు కదా అవి. మనము ఇది 150 అంటండి షార్ట్ కుర్తీస్. అవి డిఫరెంట్ నానా, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. మేము ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్న ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్. షాప్ వాళ్ళంతా నిన్ను కేసు వస్తారు ఛానల్ ఇట్లా వెళ్ళి అన్ని ప్రైజులు దానికి నేను వద్దని వస్తాను. ఎందుకు రివీల్ చేస్తున్నానన్నా? వాళ్ళే అంత పెద్ద కొంత అరుస్తున్నారు కదా. నువ్వు అవి తీసుకోమ్మా, క్రాప్ టాప్స్. అయ్యి అక్కడ చూడు, ఉలెన్వి బుజ్జి బుజ్జివి. నాకు కనిపించని నీకు ఆ పైన హ్యాంగింగ్స్.
4 కళ్ళద్దట్టు కూడా సరిపోవట్లేదు, 6 పెట్టాలి నీకు. నాకు సర్జరీ చేయించు, ఎందుకు ఈ బొక్కలో వద్దాలి. ఇదిగో నాన్న నేను అనేది ఇవి ఇట్లా షార్ట్ టాప్స్. ఇదిగో ఇవి నేను చెప్పింది, అదిగో చూడు పైన. యూ వాంట్ టు సీ? ఓకే దెన్ లెట్స్ గో. ఈ సందులోకి వెళ్దామా వెనక్కి వెళ్ళిపోదామా? అలా వెళ్ళి తిరిగి మళ్ళీ అప్పడాల జోన్కి వెళ్ళాం మనం. ఐ మీన్ అప్పడం లేని జోన్. మా షాప్స్ రిపీట్ అవుతున్నాయి, అది ఆ జోన్ కాదు. కాదమ్మా, అదిగో ఇందాక ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువ ఈ లక్నో వర్క్సే ఉన్నాయి, వేరే టైప్ ఆఫ్ మెటీరియల్స్ డ్రెస్సెస్ లేవు కదా. మొత్తం అంతా కాశ్మీర్ అవే ఉన్నాయి. వావ్, ఈ లెదర్ జాకెట్ బాగుంది. షాల్ అది ఎంత పెద్దగా ఉంది చూడు నాన్న. వద్దులేదా వైట్ లేదా. ఇప్పుడు వచ్చాం మనం అదర్ సైడ్కి. అరే కృషి ఒకటి చెప్పనా ఫ్రాంక్గా, అటుపక్క కాశ్మీరే కనిపించింది, ఇటుపక్క కాశ్మీరే కనిపిస్తుంది. నాకు ఎగ్జిబిషన్ అంతా కాశ్మీరే కనిపిస్తుంది. అవును, మొత్తం కాశ్మీరే కనిపిస్తుంది కదా. చూస్తున్నాడు అవే, అది శారీయే కానీ అమ్మో గుచ్చుకుంటుంది కట్టుకుంటే. బ్యూటిఫుల్. అదిగో కిచెన్స్, ఎన్ని కిచెన్స్ తీసుకోను. ఏదో ఇందాక ఏదో ప్రగల్భాలు పలికావు, షాప్ కనిపించలే నాకు. నేను గెలిచి అది ఇది గంట కొందామా? ఇదిగో గంట, ఇదిగో బ్రూనో ఏ బాగుంది సౌండ్. వద్దు సరే సెలెక్ట్ చేయి. ఇదిగో డిస్ట్ గంట కృష్ణ. ఇదిగో మోటార్ బైక్, వాడు ఆల్రెడీ ఒకటి కార్కి పెట్టాడు. నాకేం వద్దు కోహ్లీ. ఎందుకు వద్దు నీ కోహ్లీ? ఏమన్నా క్యూట్గా కావాలి, చూడంగానే ఒక వావర్. ఇదిగో డోరేమోన్. బ్రూనో దాన్ని నాలుకతో తిప్పుతాడు నోట్లో వేసుకుని. అక్కర్లే, వాడికి అందనే ఉంది. అదే తీసుకో, క్యూట్ ఉన్నాయో అదే తీసుకో. ఇవన్నీ బాగాలే. టామ్ అండ్ జెర్రీ అంత పెద్ద చేతి నిండా ఎందుకమ్మా, ఒక బుజ్జి హ్యాంగింగ్ చాలు కదా. డోరేమోన్ బాగుంది మరి. పైన వాడు షిన్చాన్ కూడా ఉన్నాడు. మీ పుణ్యమైన కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ వచ్చేసినాయి నాకు. చెప్పు ఏం కావాలి నీకు ఇంకా? నాకైతే గంట నచ్చింది ఫ్రాంక్లీ. మరి గంట తీసేసుకున్నాం. సింగిల్ గంట తీసుకో. దేశభక్తి లేదా? విత్ దేశభక్తి ఉంది కానీ వద్దు నాకు. ఏ కలర్? అలా తీసుకుందామా? ఎర్రగంట. నాకు ఇది బాగుంది, ఈ గ్రీన్. దిష్టి లేదు దానికి. ఏంటి డిస్టీ ఉండాలా? ఓకే తీసుకో. ఇది ఎంత అడుగు, ఇది ఇచ్చేసి. 100 సరే తీసుకో మరి. కానీ డిస్టీ లేకపోయినా ఇది స్ట్రాంగ్ అనిపిస్తుంది నాన్న. ఊడిపోతుంది. అది కూడా లోపల అది కూడా ఉంది కదా. అది బాగాలే అసలు. సరే గ్రీన్ తీసుకో. డాడీ గ్రీన్ అని ఎగబడతా ఉంటాడు కదా. ఇది తీసుకో, గ్రీన్ విత్ బ్లూ బాగుంది. అవి ఏది ఈ బ్యాగ్ని వేసుకుంటాను ప్లీజ్. थोड़ा डिस्काउंट दे दो भैया, थोड़ा डिस्काउंट दे दो. మీరు ఎగ్జిబిషన్లో కొంచెం తగ్గించి ఇవ్వాలి కదా, అన్ని ఫిక్స్ అంటే ఎట్లా? వేసే లోపల వేసే, జిప్పు కూడా వేసే. జిప్పు తీస్తారండి మళ్ళీ ఎయిరు. ఏం పిల్లలో ఏంటో. ఇటుపక్క ఇంకా బాగున్నాయి, అందుకే తొందరపడకూడదు. నాకేమో ఈ జిప్ ఓపెన్ ఉందా అనే ఒక ఫోబియా. నిమిషానికి ఒకసారి జిప్ చూసుకుంటున్నాను స్లింగ్ బ్యాగ్కి. కింద చూస్తున్నాడు, వెళ్ళిపోతుంది పైన చూసుకుంటూ. కృష నా వల్ల కాదే ఇంకా ఈ కాశ్మీర్ కలెక్షన్ చూడడం. చిన్నప్పటి నుంచి వేసి కానీ బాగుంటాయిలే యూనిక్గా, ఎందుకనాలి కానీ మరి ఇంకా అన్నీ అవే వేయలేం కదా. మామిడి తండ్రి తింటావా? కృష నువ్వు బయట ఉన్న జ్యువెలరీని లెక్క చేయకుండా లోపలికి వచ్చావు. కానీ ఉన్నాయి ఇక్కడ కూడా వైట్ ఫుల్గా, ఆ పెద్ద ఎల్లో హ్యాంగింగ్స్. కానీ ఒకటి చెప్పనా, నీకు బయటే తక్కువకి ఇవ్వచ్చు. ఎందుకు? నేను అనుకుంటున్నాను లోపల అందరూ ఒకటే మాట మీద ఉన్నారు, ఫిక్స్ అని చెప్పి. నాకు తెలిసి పొద్దున్న మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఎవరు వచ్చి అడిగినా బార్గెన్ చేస్తారు, మనం ఫిక్స్ ప్రైస్ అందాము అని. మనం వెళ్ళిన ప్రతి షాప్లో గమనించావా, అందరూ ఫిక్స్ ప్రైస్ అంటున్నారు ప్రతి చోట. అది చూడు, దుబాయ్ క్రాకరీ అంట. దుబాయ్కి వెళ్ళక్కర్లా, దుబాయ్కి వెళ్ళకుండా దుబాయ్ క్రాకరీ. ఇదిగో పిస్తా హౌస్ హలీం, ఇందాక ఇదే కదా చూసాం అక్కడ నుంచి. ఇక్కడ ఉన్నాం మనం. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా రిపీట్ అంటావా? ఇక్కడే ఇది కరెక్ట్. ఇప్పుడు మనం ఉంది. ఓకే
సో ఇప్పుడు బేసిక్ గా అటు నుంచి అలా నడుచుకుంటూ వచ్చాం. అలా వెళ్ళాలి. వెళ్ళి ఇలా వచ్చాము, ఇక్కడ ఇటు చూడలేదు. వెళ్ళాలి. ఈ జోన్ కి వెళ్ళలేదు. ఈ జోన్ అక్కడికి వెళ్ళామండి. నీలోఫర్ నుంచి అలా అటు తిరిగాము, అర్థం అవ్వలేదు. ఊరంతా తిరిగి ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బేసిక్ గా ఇప్పుడు ఈ లెఫ్ట్ ఈ జోన్ కి వెళ్ళాలి. పిస్తా హౌస్ చూసి గుర్తుపట్టాం అనమాట. ఇక్కడేదో దుబాయ్ క్రాకరీ అని ఉంది, ఒకసారి చూద్దాం. ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అంట. సేల్ అంటున్నారు, లోపలికి వెళ్తేనేమో ఫిక్స్ ప్రైజెస్ అంటున్నారు. ఇప్పుడే అన్ప్యాకింగ్ చేస్తున్నట్టు. అన్ని ప్లేట్స్ ఏనా? కంప్లీట్ క్రాకరీ సెట్ అంటే పైన అక్కడ ఉన్నాయి కొంచెం. వాటర్ బాటిల్ ఉంది, ఒక బ్యాగ్ లో ఉంది. ఏ బ్యాగ్ లో ఉందో తెలియదు. ఇందులో ఉంది, ఇందులో ఉంది. చూసా నిన్న కూడా బట్టల బ్యాగ్ లో వేసిన వాటర్. ఆహా, అన్ని పట్టుకున్నా హ్యాపీ ఫీల్ అవ్వు. కొన్న సంచులని నాకు ఇచ్చింది స్టైల్ గా 2 పట్టుకుని. అవును 2 పట్టుకున్నావు. నేను చూడు ఎన్ని పట్టుకున్నాను చూడు. మళ్ళీ ఇక్కడ కూడా వేసుకున్నా. కాదు అటు వెళ్ళాలి కదా, అటు సైడ్ వెళ్ళలేదు అనుకున్నాం మనం. ఉండు మా మేము మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. ఇందాక ఇలా వచ్చినట్టున్నాం నాన్న. మనము పిస్తా హౌస్ నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి వచ్చాం నీలోఫర్ పక్క నుండి అలాగా. మమ్మీ అదే ఎంట్రీ, ఇందాక మనం వచ్చిన ఎంట్రీ. వాళ్ళు వెళ్ళిపోయాం. చూడలే మనం. ఇంత తొందరగా ఫుడ్ స్టాల్ కనిపించలేదుగా ఇందాక. కనిపించింది. ఇప్పుడు వెళ్దామా అటు వద్దా? నీ ఇష్టం. అటు వెళ్దామా ఇటు వెళ్దాం. నాకు తెలిసి అటు వెళ్ళాలి. ఇటు వెళ్ళి అటు తిరుగుదాం. సరేదా, మళ్ళీ పిస్తా హౌస్ దగ్గరికి వద్దామంటావా? బేసిక్గా ఎంత ఏరియా ఇది? రూట్ మ్యాపింగ్ ఇవ్వచ్చు కదా, దాని ప్రకారం వెళ్తాం. మోరల్ స్టోరీ బుక్స్ అంట. నీకు కావాలి మ్యాజిక్ బుక్స్ అన్నాడు. పైన ఉన్నాయి మా మోరల్ స్టోరీ బుక్స్ అంట. నీకు కావాలి? నీకు ఇంకా మోరల్స్ రావట్లేదు, ఎంత నేర్పించిన. అక్కడ ఉంది మసాలా పాపడ్ అండ్ మిర్చి బజ్జీ. తీసుకుంటావా మమ్మీ? కానీ గ్యాప్ లేదు కృషి, తినాలనిపిస్తుంది కానీ. తిని తీరితే ఖచ్చితంగా తింటా నేను, వద్దన్నా సరే. అదేమందా బేగమ్స్ ఆడ నుంచి వచ్చి అటు వెళ్ళిపోయినాం మనం. ఈ డ్రెస్ చూడు భలే ఉంది, వెరైటీగా బాగుంది కదా, డిఫరెంట్ గా. అర్థమైందా మమ్మీ? ఏమర్థం అవ్వాలి? ఈ ఏరియా మనం రాని ఏరియా అని. ఓకే కరెక్టే. అదిగో అక్కడ దండలు ఉన్నాయి, కావాలా? నీకు ఇష్టం కదా. ఏంటివి? అయ్యో దండలు, చూద్దాం. పూసల దండలు చూద్దాం. కొనక్కర్లేదు. ప్రతి షాప్ లో ఏదో వాడు నీ బంధువులా. అక్కడ శారీస్, ఫైనల్ చీరలు కనిపించినాయి అక్కడ. అంటే నాకు తెలిసి ఈ జోన్ అంతా డిఫరెంట్ జోన్ అనుకుంటా. ప్యూర్ హై భయ్యా? ఓకే నై బస్ దేఖ్ రా కలర్స్. అదిగో పైన ఉన్నాయి చూడమ్మా, నువ్వు వేసుకునే ఇలాంటివి. ఆ పైన మొత్తం అంటే నేను అట్లాంటివి వేసుకుంటాను. నీకు ఇష్టం కదా అలా ఫంకీగా? ఇష్టమే కానీ అది నీకు తెలియకూడదు. ఆ పైన ఫస్ట్ బ్లూ బాగున్నట్టుంది, రాయల్ బ్లూ. అంత పెద్దగా ఉంది మమ్మీ. కాదు నాన్న, దాని కిందది. అదిగో దాని కిందది. ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓ కిतना भैया? दैट सेकंड लाइन में फर्स्ट वन ब्लू वाला 500. ओके बट सेम टू सेम कलर ఉండాలి. ఇయర్ స్టడ్స్, उसका స్టడ్స్ नहीं है ना? అదంతా ఫ్యాబ్రిక్ జోన్ మమ్మీ. ఇప్పుడు మనం జ్యువెలరీ జోన్ కి వచ్చినాం. వద్దా ఏమి? నాకైతే ఓకే ఇదో కలంకారీ శారీస్ ఉన్నాయి. అర్థమైందా? కలంకారీ శారీస్, కలంకారీ సిల్క్ और కలంకారీ కాటన్. కలంకారీ సిల్క్ और కాటన్ అండి. కాటన్ జైపూర్ కాటన్లో కలంకారీ ప్రింటా? నాకు కలర్స్ చూపిరా. దిస్ కలంకారీ సారీస్ విల్ లుక్ గుడ్. ఐ పర్చేస్డ్ కుర్తీస్ కదా ఇందాక. యాక్చువల్గా కలంకారీలో కలర్స్ మీకు రేపు 500 వస్తాయి సారీస్. ప్రెజెంట్ అయితే ఇవే ఉన్నాయి కలర్స్. ఓకే ఓకే ఎంత పడుతుందండి కాస్ట్? 1000 రూపీస్ పడతాయి. జైపూర్ ఫ్యాబ్రిక్ ఏంటి? జైపూర్ ఫ్యాబ్రిక్ ఇది. జైపూర్ మల్ కాటన్స్లో 1000 పడుతుందా? ఇప్పుడున్న కలర్స్ ఒకసారి చూపిరా. లైట్ కలర్స్ బాగుంటాయేమో కదా. దిస్ ఇస్ నాట్ కలంకారీ కదా, డిఫరెంట్గా ఉంది. కలంకారీ ఇది బాగుంది మమ్మీ. మరి ఇక్కడ డిజైన్ వస్తుంది మమ్మీ. ఇది బాగుంది చూడు. మన దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చి టెక్స్చర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే లోకల్ మెటీరియల్స్ కాదు. ఓకే మాకు వచ్చేది కూడా టైం పడుతుంది. అవునా? ఓకే ఓకే. బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి. విత్ బ్లౌజ్ అండి, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఒకసారి బ్లౌజ్ చూపిరా. ఇది చాలా బాగుంది. ఇది పళ్ళు. ఓకే ఇది బ్లౌజ్. ఓ నైస్. ఓకే 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఇది తీసుకుంటానండి. కదా బాగుంది కదా. బాగుంది. కొని మా మమ్మీ షీ కెనాట్ సేవ్ మనీ. యాక్టివ్ స్పెండ్.
పేస్ట్. నీకు మళ్ళీ విండో షాప్ అని కాదు నేను. స్కానర్ ఇవ్వరా? ఇది జైపూర్ ఫ్యాబ్రిక్స్ అండి, మల్ కాటన్స్ అంట, కలంకారీ డిజైన్స్ చాలా బాగుంది. మనకి 3 years నుంచి కూడా ఇక్కడే ఉంది స్టాల్. అవునా, నైస్. ఓకే, అటు సైడ్ ఆ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా జైపూరేనండి, కాటన్స్ అవి. ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా టై అండ్ జైపూర్ ఉన్నాయి, టై అండ్ యూపీ ఉన్నాయి. యూపీ, జైపూర్. ఓ నైస్. నాకు కలంకారీ ఇష్టం కాబట్టి ఐ పిక్ దిస్. కలంకారీ వచ్చి రేపు మనకి చాలా కలెక్షన్ వస్తుంది. రేపు ఇంకెక్కువ వస్తుందా? ఓకే ఓకే. సో దీనికి ప్లేస్ ఏం చెప్దాం పోనీ? సొసైటీ ఆఫీస్ దగ్గర. ఓకే, గేట్ దగ్గర నుంచి సొసైటీ ఆఫీస్ ఉంది. ఆల్ రైట్. అజంతా గేట్ దగ్గర నుండి సొసైటీ ఆఫీస్ దగ్గర ఉన్న స్టోర్ అండి, జానకి సిల్క్స్ అంటండి. షూర్గా రండి, బాగున్నాయి కలెక్షన్. ఏ కృష్ణ, ఇక్కడ ఏదో బెస్ట్ మామ్ అని ఉంది, ఎప్పుడైనా ఫీల్ అయ్యావా నన్ను బెస్ట్ మామ్ లాగా? అసలు అబ్బే, ఇట్లా వచ్చి చూడు కాసేపు. చిల్డ్రన్ బీటర్ అలాంటివి తీసుకో నువ్వు. చూడు, చిల్డ్రన్ బీటర్, నేను చిల్డ్రన్ అబ్యూజర్, నేను చైల్డ్ అబ్యూజర్. నేను చిల్డ్రన్ బీటర్ అయితే ఇలా తయారవ్వను. ఎంత బాగుందో. అమ్మ కుక్కని కొట్టినట్టు కొడుతుండే అమ్మ చిన్నప్పుడు. నువ్వు బెస్ట్ మామ్ కాదు నువ్వు. నేను బెస్ట్ మామే. ఏంటండి బాబు, ఇంత అల్లారు ముద్దుగా పెంచితే ఇలా చెప్తుంది చూడండి. అమ్మ బ్యాంగిల్స్ అమ్మా, ఎక్కడ కొనుక్కో, చూడాలి. ఇది చూసే రకం అండి, నేనేమో కొనే రకం. చూసేది ఎక్కువ అనమాట, కొనేది తక్కువ. ఈ బాగున్నాయి చూడు. ఏ కృషి, దీస్ ఆర్ టూ గుడ్. మొన్న ఇవే కదా మమ్మీ అక్షతాక ఫంక్షన్ ఫ్రీగా ఇచ్చినారు. ఇది కాదులే, అది 1000 రూపాయకి వచ్చింది, ఇట్లా ట్రయాంగిల్స్ లాగా. ఇది డిఫరెంట్ స్క్వేర్స్ వచ్చినాయి. మ్యాథ్స్ కూడా రావట్లేదు నీకు. ఇది స్క్వేర్స్, అవి ట్రయాంగిల్స్. అన్బ్రేకబుల్. అచ్చా, బాగా కింద టాప్ అని కొట్టి చూపించారండి అన్బ్రేకబుల్ అని. ఓకే, వైట్స్ మీద బాగుంటాయి. ఎనామెల్ బ్యాంగిల్స్. హౌ మచ్? ఎనామెల్ సింగిల్ వేసుకోవచ్చు కదా. లక్క, ఉదయపూర్ వాడిని ఏమంటారు తెలియదు. లక్క బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇదిగో నానా, ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు. ఇదిగో ఇది అద్దాలు భలే బాగున్నాయి. చూడు ఇంకా ఆల్ బాగుంది అంట. నేర్చుకోండి తెలుగు. తెలుగు ప్లేస్ లో ఉన్నారు కదా. అజంతా గేట్ నుంచి లోపలికి వస్తే, ఇందాక అక్కడ శారీ స్టోర్ చెప్పాను కదండి, దానికి కొంచెం ముందుకు వస్తే రైట్ లో ఉంది. చాలా బాగున్నాయి గాజుల కలెక్షన్స్, సూపర్. కృష, ఇక్కడ వైట్స్ ఉన్నాయి చూడు, ఆక్సిడైజ్డ్. రెడీ ఇక్కడ వద్దు, నాకు ఇవి కావాలి. నాకు ఓకే, తీసుకో. ఇందాకేమో ఆక్సిడైజ్డ్ ఉంది, ఇప్పుడేమో అక్కర్లేదు. జుమ్కాస్, బ్యాంగిల్స్ ఇట్లాంటివి తీసుకో టేక్ ఇట్. కానీ అది 26 లా ఉంది, నువ్వు 22 అడిగావు. చూపిస్తా అన్నాడు, ఇంకా డిజైన్ అడిగాను. ఓకే. ఇలాగ ఒకటి చూసి ఒకటి కొనండి, 100 చూసి పక్క షాప్ లో కూడా చూసి. ఇదో ఈ కలర్ కూడా బాగుంది చూడు. ఏ కలర్ भी अच्छा है. नहीं సైడ్ ये बहुत अच्छा है. బాగున్నాయి, తీసుకో. చాలా బాగుంది. 2 సైజ్ आपके पास? ये आप ही का साइज है मैडम, ये 2 साइज है. అది 224 అమ్మ. అది अब पहना दो. हाँ లేదు, ఇది కరెక్ట్. ఓకే, అది 24 కాదు మా. సరే పో, నాకెందుకు. ఇవి బాగున్నాయి రెడ్. వద్దు, ఇది చాలా బాగుంది. వద్దంటావేంటి, అసలు డిజైన్ చూడు ఎంత యూనిక్ గా ఉంది. నీకు కావాలి ఇది? ఐ డోంట్ మైండ్. ఈ సెట్ ఇవ్వరా ఒకటి 24 లో. 24 में ये पैर दे दो, मेरी मम्मी के लिए. 24 में నాకు ఇది బాగుంది. ఇది కలర్ఫుల్ గా ఉంది ఫుల్. దేని మీద వేసుకోవచ్చు. ये ट्राई करवा देते हाँ यार, ఇది 22నే. ఇది తెలుస్తుంది చూడంగానే. నువ్వు సైజ్ కావాలంటే వేసుకుని చూడాలి, నేను చూసి చెప్పేస్తా. ఆ మల్టీ కలర్ ఇది నాకు 24 ఇవ్వండి భయ్యా. ఓకే బాగుంది. ఇది నాకు 24 ఇవ్వండి, ఈ రెడ్ స్టోన్. हाँ मैं ये ले लूंगी. ये दे. ओ वो पर्पल देखो, पर्पल. అది రెండు వైపులా స్టోన్ వచ్చిందా? ఇది వచ్చింది. ఇది బాగుంది. ఇది బాగుందా? పర్పుల్. ఇది మల్టీ కలర్. मल्टी कलर, क्योंकि ये हर एक चूड़ी पे అవును. ठीक है ठीक है. ये ఇది బాగున్నప్పుడు అది ఎందుకు చూపిస్తున్నాడంట? రెండు తీసుకుంటామేమో అని. అదే కదా, ఏదో తెలివితేటలు. నాకు ఇది ఎవరా ఈ రెడ్ది? బాగున్నాయి, బాగాలేదు అంటుంది. రెడ్. ఓకే, హౌ మచ్? 4 పీస్. 54 पीस मैम. ఓ క్యూ ఇంత ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు? ब्रास रहता है मैम. ये कितने का? बहुत महंगा. 550 पेयर है मैम. ये क्या है, क्वालिटी अपना सारा ऐसा रहता है मैम. देखिए
कोई भी स्टोन किसी का निकलेगा टूटेगा नहीं, ऐसा रहता है। బాబు ये पूरा ब्रास पे रहता है నెత్తి మీద मैडम। కొట్టి చెప్పేలా ఉన్నాడు ये ఇప్పుడు पूरा పగల ब्रास रहता है, वॉशेबल रहता है, आप डेली यूज रफ यूज भी कर सकते ఏ हैं। గ్లాస్ బ్యాంగిల్ ये सब स्टेनलेस स्टील और ब्रास रहता है मैडम। బ్రాస్ सारा ब्रास रहता है, पीतल पे बनता है मैडम ये सब पूरा। 24 ఒకసారి అయ్యమ్మా నాకు मैम యా నైస్ సరతి తీ కృష్ణ इसके साथ आप कुछ सेट कर लो और भी खूबसूरत। వద్దులే వద్దులే ఇంకొద్దులే ఇప్పటికే సవరం అవుతుంది రెండు సెట్లకి ఇంకా సెట్లు అంట ఇది చాలు ఇది చాలు ఆ రెడ్ ఇవ్వండి పాపకి మల్టీ కలర్ ఇవ్వండి చాలు ఇది బాగుంది తీసుకోవే నచ్చితే ये इस टाइप में आप पहन सकते हैं मैम। వద్దులే ఆ 4 రెడ్ ఇచ్చే చాలు अब ये दे दीजिए भैया बस वो 4 लाल वाला दे दो చాలా श्योर ओके हाउ मच फाइनली 1100 मैम। ये कितने में दे रहे थे आप वो कहाँ गए ये भी हाँ सेम एक ही है मैम। सारे इसको शाम 1000 కి ఇవ్వండి 1100 లేదు ఏం లేదు मम्मी ఇంకా बहुत अच्छा दे रहे हैं, आप पहनेंगे तो याद रखेंगे। అదిగో మేరా బేటీ 700 కు పూచరా ఇంట్లో డబ్బులు పెట్టుకున్నప్పుడు అండి ఓ బోల్డ్ తెస్తున్నాను అన్నాను అన్నీ అయిపోయినాయి అనమాట అది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ స్కాన్ చేసి వెళ్ళాను ఇక్కడ రాజస్థానీ గాజులు అమ్ముతున్నారండి సీరియస్లీ స్పీకింగ్ అంట రాజస్థాన్ వెళ్ళరావచ్చు మనం వీళ్ళకి ఇచ్చే రేట్ ఎక్కడ ఏంటి ఎనీథింగ్ 100 అది వేరు ఇది వేరులేవే మరీ చెప్తావు అక్కడ అసలు ఏది కొన్నా 550 తగ్గట్లేదు 500 కూడా ఏడుస్తూ ఇచ్చారండి అంటే ఆ 50 రూపీస్ తగ్గించి కొంచెం ఇక్కడేమో 100 రూపీస్ స్పైర్ అంటున్నారు కాకపోతే అవి వేరేగా ఉన్నాయి ఈ వేరేగా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి అవి బాగున్నాయి కృష్ణ అవి బాగున్నాయి ఇవి ఇవి బాగున్నాయా అవి నెక్స్ట్ ఆ పక్కవి వద్దు నాకు నీకు బాగుంటాయి పిల్లలకి బాగుంటాయి 54 అంట 50కి 4 తీసుకో కానీ పగిలిపోతాయి Not for 150 bro in Charminar ఎంత చెప్తున్నాడు 50 అంట ఈ బ్లూ బ్యాంగిల్స్ అవి బాగున్నాయా ఆరెంజ్ అవి చూస్తూ చాలే పద వద్దా ఏమి తీసుకో నచ్చలేదు ఒకసారి పద మరి ఫోర్స్ పాపకు నచ్చలేదండి ఇక్కడికి వచ్చేమో ఎగ్జిట్ అయింది రేట్లు తక్కువ అని ఇప్పుడేమో నచ్చలేదు బాలేదా మరి మరి అంతే మరి బాగున్న చోట రేట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే నాకు మరీ ఎక్కువ అనిపించింది బ్రో ఏమన్నా చెప్పండి కాశ్మీర్ జ్యువెలరీ అంట బీడ్స్ ఉన్నాయి చాలా ఎగ్జిబిషన్ అంతా కాశ్మీరే ఉంది అదే ఆల్మోస్ట్ కాశ్మీర్ వెళ్ళకుండా కాశ్మీర్ చూపిస్తున్నారు అంత ఉందన్నమాట మొత్తం కాశ్మీర్ స్టఫ్ ఇది చూడండి బుజ్జి శాంపుల్ ఈ స్టఫ్ హాట్ డ్రింక్ స్టఫ్ అన్నమాట మమ్మీ అది బాటిల్ ఓపెనర్ మమ్మీ తెలుసు స్టైల్ అది శాంపుల్ అని చెప్తున్నావు నువ్వు అదే బాటిల్ ఓపెనర్సే నాకు పైన కనిపిస్తుంది కదా చూడండి పిక్చర్ మీరు ఒకదాని అనుకున్నా వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఓపెనర్స్ చూడు అంటే నువ్వు పిచ్చిదానివి అందరూ అదే దృష్టితో చూస్తున్నారు నీకే ఆ ఓపెనర్ కనిపించింది మాకు కనిపించలేదు నేనేదో కవర్ చేసినాను దునియానా మళ్ళీ దద్ది మా మమ్మీ దద్ది అక్కడ ఓపెనర్ ని చూసి బాటిల్ అనింది అని ఊరంతా చెప్తామని ఇవి ఎనిమల్ బ్యాంగిల్స్ అంటే దీస్ ఆర్ ఎనిమల్ బ్యాంగిల్స్ కృషి అయ్యి అస్సలు బాగాలేదు నడు మమ్మీ ఎంత అడుగు నేను అడిగేది ఏంటే అడుగు అడుగుమా నా మీద పడమంటే పడతాం ఎక్స్క్యూజ్ మీ హౌ మచ్ ఇస్ దిస్ అదిగో ఇక్కడ ఒక దీది వచ్చింది అడుగు ये कितने में बेच रहे हो 350 కావాలమ్మా వద్దమ్మా పద హీల్స్ ఉన్న చోట పోదాం లోపల హీల్స్ ఉంటాయి లోపలికి వెళ్తాయి అక్కడ ఉండొచ్చు ఉన్నాయి అక్కడ లేవు ఈ షాప్లు ఉన్నాయి కానీ ఆ బేస్ ఎలా ఉందో చూడు నడిస్తే జర్రమని జారి పడిపోతాం బేస్ ఇట్లా గలీజ్ రోడ్లు కావు మావి మంచి కాంక్రీట్ సర్లేమ్మా కొనుక్కో అయితే అదిగో హీల్స్ ఉన్నాయి చూడు ఇగో కృషి హీల్స్ ఉన్నాయి లోపల పోదాం పదా తీసుకో లైట్ ఏమన్నా వచ్చారు చీకటి పడిపోయింది కృషి చెప్పాయి లైట్ వాళ్ళు లైట్ వేయకపోతే నేను ఫ్లాష్ ఆన్ చేయాలి ఇంకో 5 నిమిషాల్లో లైట్ వస్తుంది అంటున్నారండి ఈలోపు మనమే ఫ్లాష్ లైట్ వేసుకుని చూసుకుందాం బాగున్నాయి ఫ్లాట్స్ కాకపోతే నడిచేటప్పుడు ఒక్కోసారి జారుతున్నాయి ఆ పిల్లడు ఎవరిని అడుగుతుంటే నన్ను పలకరించాడు అనుకుని నేను ఎగ్జైట్ అయ్యి సమాధానం చెప్తున్నాను బాగున్నాయి అన్ని జిగేలమంటున్నాయండి చెప్పులు చాలా బాగుంది కలెక్షన్ క్రాక్స్ ఉన్నాయి కృషి అమ్మా వావ్ అరే అలా జిగేలు అనిపించి ఆపేశాడు కృష ఇక్కడ ఉన్నాయి చూడు ఇట్రా సిదిసిపోయి కృష నీకు గుర్తున్నాయా నీ ఓణీల ఫంక్షన్ అప్పుడు పొట్టిగా ఉంటావు లంగా ఓణీలో అని సేమ్ అలాంటివే కొన్నాం ఆ పైన చూడు
కాకపోతే మెట్రోలో కొన్నాం వదిలించుకుని. ఇలాంటి ఎగ్జిబిషన్కి వచ్చి కొనాల్సింది. ఇది బాగుంది, ఈ మాత్రం ఉండాలి నీకు. ఇంత వేసినా నువ్వు నాకు పక్కన ఈక్వల్ అవ్వవు బై ద వే. నువ్వు అలా చూసిన నిజాలు క్రిష ఇవన్నీ. నువ్వు అలా చూసిన నిజాలు. ఇదిగో చూడు, కెన్ యూ వాక్ ఇన్ దిస్? ఇదిగో ఆయన వాక్ కానీ అట్లా చంకి చంకొద్దు. నువ్వు నడవలేవులే, అందుకనే కొనుక్కోవట్లేదు. పడిపోతావు అవి వేసుకుని. అది సూపర్గా ఉంది. ఆ పైన రోజెస్ ఉన్నాయి చూడు చెప్పుల మీద, బాగుంది అది కూడా. ఇది బాగుంది. ఏది సిల్వరా? అది బాగుంది, ఇందాకే అన్నాను. भैया यस मेरे साइज में हो जाएगा. बहुत छोटा है, बहुत छोटा है. అందరికంటే చిన్న కాలమ్మ, బుజ్జి పాదం. 36 38 ऐसा. వచ్చిందా? यस వచ్చేసింది. అబ్బా వాట్ ఏ గెస్, సూపర్ అసలు. క్యాట్ వాక్ అంట, చూపించమ్మా తరిస్తాం. పడకుండా నడు. కానీ ఇది కంఫర్ట్ లేదు నాకు. Comfort లేదా? మోడల్ చూద్దాం, వేరే మోడల్ చూద్దాం. అది కుషనింగ్ ఏ ఉంటది మెత్తగా. हाँ कुशन ठीक है. కుషన్ టీకి ये ఆ లాస్ట్ బాగుంది చూడు నానా, ఆ లాస్ట్ బాగుంది చూడు, ఆలివ్ గ్రీన్ పైన మొత్తం టాప్. इसमें व्हाइट कलर भी है. नहीं नहीं वो नहीं चाहिए. ఇదిగో ఇక్కడ వైట్ ఉంది చూడు, ये ఇస్తున్నాడు. నాకు అదొద్దు. రోజు వచ్చిందామే, ఇవాళ కూడా వచ్చింది తెలుసా, 3 days కంటిన్యూ వచ్చింది. వాళ్ళ ఇల్లు పక్కనేమో కృష్ణ. ఏమంటావు? హ్యాపీ రోజు వస్తుందేమో. రోజు వస్తున్నారు ఒకళ్ళు అంటే ఇల్లు ఎంత పక్కనే ఉంటుంది, ఇమాజిన్ చేయి. మమ్మీ నువ్వు తోసేస్తా. నేనైతే 2 పూట్ల వస్తాను ఇంత దగ్గర ఉంటే. ఇంకా ఎక్కువ హీల్ కావాలమ్మా. मेरे साइज ఇది బాగుంది కదా. ఏది అది? ఇఫ్ యూ కెన్ వాక్ యూ టేక్. ఒక ఆర్ట్ వేసుకుని కంఫర్ట్ గా నడిచి చూడు. తెలుసు మమ్మీ నాకు, నేను ఇలాగ ప్రతి షాప్ లో కొన్నా. అన్నీ తెలుసు అంటావు, కుడి చెప్పు ఎడంకాలకి వేస్తున్నావు. व्हाइट पाइनिक्स ఏం పని చేస్తా? ప్యాంట్ పైకి లాగు. पाइनिक्स है. ఓకే. दूसरा वाला दो. మళ్ళీ క్యాట్ వాక్ చేయమ్మా, తరిస్తాం చూసి. నేను అంత పెన్సిల్ లేదులేమ్మా, అంత అంత లేదు మనకి. స్కిల్ లేదు మళ్ళీ, అంత స్కిల్స్ లేవు మాకు. नहीं भैया नहीं छोड़ो, इट्स ओके, थैंक यू भैया. నేను ఇందాక చెప్పాను కదండి, ఇది చూసే రకం, నేను కొనే రకం. అదిగో పద అని వచ్చేస్తుంది. ఫీల్ బ్యాడ్ కాకు నువ్వు. 100 చూడాలి, 2 షాపులు చూడాలి, 3 షాపులు. నీకు 100 చెప్పుల షాపులు లేవు పాప. ఇంటికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవాలి. అందుకోవాలి అవసరం. చూసారా అండి, 100 చెప్పుల షాపులు తిరిగంట సెలెక్ట్ చేసుకుని ఫోటోలు తీసుకుని ఇంటికి వెళ్ళి అమెజాన్లో పెట్టుకుంటుందంటండి. ఆ గూగుల్లో ఫోటో పోస్ట్ చేసి. తెలివి ఉండొచ్చు కానీ మరి ఇంత తెలివి ఉండకూడదు జనాలు. రా రా మా ఫైనల్లీ పక్క కొట్టుకు వచ్చాం. ఎక్కడైనా నచ్చితే బాగుండు. ప్రతి షాప్లో ఈ పిల్ల చూసి వచ్చేయడం, వాళ్ళేమో బోలో బోలో అనడం, నేనేమో నథింగ్ కూర్చున్నాయి అని నేను రావడం. ఇంకా అలా ఎన్ని షాపులు చూసిద్దో చూడాలి. కృష్ణ ఇదిగో షూ మోడల్స్ కావాలా? షూ మోడల్, నాకు ఈ మోడల్ కావాలి. నా పిచ్చి కానీ ఇది ఎందుకు కొంటది, నేను టెంప్ట్ చేయడం కానీ. ఇక్కడ ఉన్నాయి హీల్స్. చమ్కి లేకుండా ఉన్నాయా? ఇదిగో ఇదిగో చమ్కీస్ అంటే ఉన్నాయి, అన్నిటికీ చమ్కీస్ ఉన్నాయి. చమ్కి బగర్ చమ్కీస్ भी కావాలా? ఉన్నాయి, రండి మేడం, ఇక్కడ రండి. See, go there, he'll guide you. ఫ్లాట్ కాదు, ప్లెయిన్ వితౌట్ చమ్కీ. బుజ్జి బుజ్జి భలే ఉన్నాయి ఇక్కడ. బుజ్జి భలే క్యూట్ గా ఉన్నాయి చిన్నపిల్లలు. Didn't like? Okay. I'll only buy if I like. If I won't like, I will roam like that another 10 shops. Go baba, roam. ఇప్పుడేదో నేనేదో తిడుతున్నట్టు, నాకు నచ్చే వరకు ఇలాగే తిరుగుతూ ఉంటా అంటుందండి. థ్యాంక్ యూ. కాలు వెడల్పుగా ఉంది, పొట్టిగా ఉంది. వేసుకోలేకపోతున్నావు, తీయలేకపోతున్నావు. అవసరమా మనకు అవి? తొక్కలో ఛానల్కి అన్సబ్స్క్రైబ్ చేస్తాం. ఏమైనా కామెంట్ చేయగానే నీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తా ఉంటుందండి. ఇదేదో పెద్ద దగ్గర రోజు నా వ్లాగ్స్ చూస్తున్నట్టు. కృష ఈ చూడు అసలు గవలు విత్ ఫర్ భలే ఉంది. ఫ్లాట్స్. ఈ కప్పులు అనవసరంగా కొన్నాను కృష. లెఫ్ట్ షోల్డర్ పెయిన్ వస్తుంది మోసి. నచ్చలేదా? उसको पसंद नहीं आया भैया. ఇది జస్ట్ మొన్నేనండి, Jan 1 స్టార్ట్ అయింది. సో February 15th వరకు ఉంటుందంట ఈ ఇయర్. సో చాక్లెట్ స్ట్రాబెర్రీస్ మా అబ్బాయికి ఇష్టం పాపం, వాడు ఉంటే తినే. హలో, నాకు ఇష్టమే.
నీకు ఇష్టమా? ఇందాక నుంచి అన్ని అడుగుతున్నా, తింటావా అంటే వద్దు వద్దు నేను అంటే తింటా నేను. తెచ్చుకో. నేను డైరెక్ట్గా అడిగితే వద్దంటదని కావాలని అలా అన్నాను అనమాట. మా అబ్బాయికి ఇష్టం అనగానే వెంటనే కాంపిటీషన్ దొంగమొహంది. హలో నాకు కూడా ఇష్టం అని చెప్పి నుంచింది అక్కడ. ఆ చాక్లెట్ సాస్ వేస్తారండి స్ట్రాబెరీస్ మీద, క్రేజీగా ఉంటుంది. సో పిల్లలు ఇద్దరికి చాలా ఇష్టం అనమాట ఇది. కట్టు 150 కట్టు. నైస్. నాకు ఒక కండక్టర్ సంచి తగిలిచ్చి నువ్వు తగిలించుకోవే అంటే కాదు నువ్వే మొయ్యాలంటుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టుకున్నారండి స్ట్రాబెరీస్. అంటే మేబీ ఎంత సేల్ ఉందేమో. అదిగోండి అక్కడ ఫ్రిడ్జ్ లో కూడా ఉంది. వావ్ క్రిష్, ఇయ్యాలి. నాకేం అవసరం లేదు. ఎక్కడ అడుగుతాను అని ముందుకు ముందే నేను ఇయ్యను అంటున్నాను. చూపించు క్రిష కనీసము లుక్ చూపించుమా. నజర్ తగులుతుంది అంటండి. పోనీలేండి బ్రో, మీరు చూసారు కదా వేసేటప్పుడు, అదనమాట అలాగే ఉంటుంది. ఇంకా చీకటి పడిపోయిందండి. మేము ఇంచుమించు 4 లోపే వచ్చాము. ఇంకా ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇంటికి మళ్ళీ 1 hour డ్రైవ్. ఫోన్ అవసరం లేదులే, మన ఇంటి దగ్గర. కేసా చూడు మరి అయితే నా ఫోన్ కేసు నిన్న మొన్న ట్రైపాడ్కి పెడుతుంటే పగిలిందండి లైట్గా. అందుకని గుర్తు చేస్తుంది, అమ్మ ఫోన్ అన్నావుగా కొనుక్కో అని. ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. భయ్యా इसके लिए केस बताओ ना. తెలియదు ఆమెకి. అవును ఐఫోన్ చెప్పాను. ఐఫోన్ కౌన్ సా హై అని 3 సార్లు అడిగాడు. ఐఫోన్ కౌన్ సా హై? 15 కదా. 15 Pro. ప్రోవా? yes. what 15 మమ్మీ? లేదు 15 Pro Max కాదు, 15 నాది. 15 Pro అనుకుంటారు. ఇది ప్రో కాదు. ఓకే బ్రో, 15 and 15 Pro రెండు ఇవ్వండి. 15 and 15 Pro. సూపర్ ఉంది మా. తినమ్మా బాగా తిను, బాగా తిను. చూపి మంచి కలర్స్ ఇవ్వబోయే మంచిగా. ఈసారి బ్లూ తీసుకుందామా? బోర్ కొట్టేసింది పింక్ వాడి బాగా ఇప్పుడు బాగా పోదాం. బాగాలేదా? ఇంకింతే ఉన్నాయా? బస్ ఇట్నాయే ఆవరా? ఒకసారి చూడు, పాపం తీస్తున్నాడు కదా, నువ్వే ఆగావు. ఇంత చమకే వద్దా? నేను ఫిర్ మిల్తే ఠీకే భయ్యా ఫిర్ మిల్తే అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తావు అబ్బాయిని అని నవ్విస్తుందండి. నేను అలవాట్లో పొరపాటుగా భయం పుట్టింది కుక్క అనుకున్నా. తర్వాత ఈ ర్యాండమ్ గా కింద ఒక చిన్న 3 years బాబు వచ్చి క్రిష్ గాడి వాడికి అసలు ఒక 1.5 year ఉంటాడండి. వాడు వచ్చి క్రిష్ గాడి మోకాల దగ్గర నుంచి ఉంటే సడన్ గా దడుచుకుంది. ఏ క్రిష బొద్దింకలు అంట, ప్లీజ్ లిటరలీ ఐ నీడ్ బొద్దింకల మందు హియర్, తీసుకుందాం ప్లీజ్. మన ఇంటి నిండా బొద్దింకలు క్రిష, బల్లులు ఎలకలు అన్నీ అంట. ఇక్కడ అనూష మార్కెటింగ్ అని ఉందండి. మా ఇంట్లో ఉన్న బొద్దింకలు, ప్రపంచంలో ఉన్న బొద్దింకలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయా అని డౌట్ వస్తుంది. మరి పనిచేస్తుందా లేదో. भैया कॉकरोच के लिए क्या है? बिल्कुल सब यूज किया, नहीं जा रहा. 100% वर्क करता है. एक बार ये कितना है भैया? कहाँ वो कॉर्नर्स में डॉट्स लगा दे. बस एक बार लगाए तो बस है. पक्का श्योर? कितना है? कम कर दो थोड़ा. 200 को दे दो. बस एक ही तो ट्राई करती हूँ, बहुत ट्राई किया मैंने. ठीक है 200 में दे दो. కొన్నానండి, చూద్దాం ఇది కూడా ట్రై చేద్దాం. క్లీన్ करके फ्रेश. ओके ओके ठीक है. ఓకే ఓకే. मैं 2 साइज है आपके पास? మళ్ళీ ఇంకొక గాజుల కొట్లో దూరిందండి. ఎక్కడికి వెళ్ళినా ఏమి నచ్చట్లేదు అంటుంది, మళ్ళీ ఎగబడి అయ్యే చూస్తుంది. నాకు ఎందుకో వైట్ స్టోన్స్ వచ్చి భలే అందంగా ఉన్నాయి, కలర్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. కానీ ఈ మధ్య కొన్నాం చాలా, ఆగస్ట్ వరలక్ష్మి వ్రతం టైంలో. సో ఇప్పుడు వద్దనిపిస్తుంది మళ్ళీ. ఏమ్మా లోపల నుంచి తీపిస్తున్నావా? అంటే ఇంత ఇంత కలెక్షన్ ఇక్కడ ఉంటే ఇంకేదో లేనిది అడిగి లోపల నుంచి పీకిస్తుందండి. బాగున్నాయి కదా అన్నీ, మంచి కలర్స్. అంటే నా సైజ్ లేదు. 22 లేదా? ఓకే ఎత్తుతున్నారా? ఓకే ఓకే 22 సైజ్ కోసం ఎతకమని చెప్పిందంటండి. సో ఎత్తుతున్నారంట. గ్లాస్ బ్యాంగిల్స్. గ్లాస్ బ్యాంగిల్స్ బాగున్నాయి.
పూరా 2 అంట. ఈ టైప్ ఉన్నాయి కమ్మ చాలా. ఉన్నాయి అయితే కొనుందా? అవును, రిపీట్ ఎందుకు, నువ్వు కొత్త మోడల్ తీసుకో, అది కూడా తీసుకో. हाँ ये वाला अच्छा है, इसमें लूंगी मैं. ये आप ये इस बात को लोग सारे ये पकड़ो, मैं उसमें देखती हूँ. ये भी पेयर 100 है. हाँ 100 और एकदम न्यू पैटर्न. ठीक है, ये कलर और ये कलर दो. ये बीच 200 खर्ची वेरी चीप. ఇదే మళ్ళీ కండక్టర్ బ్యాగ్లో నుండి చేయి పెట్టే తీయ, మళ్ళీ జిప్ వేయట్లేదు. ఈలోపు ఎంతమంది చేతులు పెట్టి తీస్తున్నారో అర్థం కావట్లేదు. నేనేమో వ్లాగ్ చేయడంలో బిజీగా ఉన్నాను. वो कौन सा लिया मैंने? नहीं नहीं ये अच्छा है. ఎల్లో బాగుంది కదా. गुड्डू ना निगा वाला येलो नहीं मेरे को नहीं चाहिए. చూసారా అండి, 100 నోట్లు అయిపోయినాయి. పెద్ద నోట్ తీసింది, 500 తీసింది. ఎన్ని హండ్రెడ్స్ తెచ్చానో అసలు వచ్చేటప్పుడు. 2 है ना पक्का. ఇది ఇప్పుడు ట్రెండింగ్ బ్యాంగిల్ అంటండి. ఇలా ట్రాన్స్పరెంట్ గా ఇలా ఉన్నాయి కదా, ఇదిగోండి రెయిన్బో కలర్స్. ఏదో లేటెస్ట్ మూవీలో వేసుకున్నారు. ये लूंगी. ये 2 ही है ना साइज. 2 दे दो. ये 2 है शायद. ఇప్పుడు ఆయన అలా చెప్పంగానే మళ్ళీ టెంప్ట్ అయింది, అది కూడా ఇంకో ఇవ్వండి. 1 ఇవ్వమా. చాలే చేంజ్ ఇవ్వాలి మనకి. ఇచ్చేసారుగా. సరా తీసుకో. ఓకే मैं बेल लूंगी. ఓకే. అవి గ్లాస్ బ్యాంగిల్స్ అంటండి. యుద్ధ గ్రౌండ్కి వెళ్దాం. పెద్ద గ్రౌండ్ కా? ఓకే, యుద్ధ గ్రౌండా? ఓకే, సో అవి గ్లాస్ బ్యాంగిల్స్ అంట. సన్నడ్ ఐ ఫ్రీక్డ్ అవుట్. విచ్ వన్? ఆరెంజ్ లైట్ అక్కడ కనిపిస్తుందా? అక్కడెక్కడ ఆరెంజ్ లైట్స్ అన్న అనుకున్నావా నా తల్లి? కనిపించలేదా నీకు? కనిపించింది ఆ పైన చెట్టాను కదా. అయితే అబ్బా నన్ను చెప్పనివ్వట్లేదు ఈ పిల్ల. గ్లాస్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి. కాదు సారీ, पूरा जना फाइबर समझते पर ये ग्लास यही ट्विस्ट है. అదండి డైలాగ్. బాబోయ్, పిల్లకి బాగానే గుర్తుంది. అందరూ ఫైబర్ అనుకుంటారు, బట్ ఇది గ్లాస్ అని చెప్పాడండి. అదనమాట. వాట్ అలా అలా వావ్ ఫీలింగ్ వచ్చింది, కానీ కొనవు కదా. చూస్తే కొనాలా? ఇదంతా సెట్స్ కదా, కంప్లీట్ సెట్స్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. కృష సీరియస్లీ దిస్ కప్స్ ఆర్ సో హెవీ. షోల్డర్ పెయిన్ వస్తుంది Why did you buy? Because you have Prakriti you bought. Now మోసుకో ఇప్పుడు. ఆయన కప్స్ లాంటివి మొదట్లో కొనకూడదు కృష, తెలియలేదు మనకి. లాస్ట్ కొనాలి ఇంటికి వెళ్ళిపోయాము. సన్ క్రష్ ఐస్ కూడా అలాంటి తాగకూడదు పా. అది తాగను తింటా. తాగకూడదు, తినకూడదు. మంచిగా అబ్బా ఇది ఎంత బాగుందో చూడడానికి. చూడు, మనం కూడా పడ్డాం అందులో. నెక్స్ట్ వీక్ మనమే అందులో. పండి 7 నుంచి 7కి వచ్చాం. మళ్ళీ కాలికట్ హల్వా. ఈ హల్వా వదలట్లేదురా నాయన. మళ్ళీ నీలోఫర్ ముందుకే వచ్చామా. ఇదిగో పిస్తా హౌస్ తిరిగి వచ్చేసాం బయటకి. ఇంకా బేసిక్గా వెళ్ళిపోమంటుంది ఎగ్జిబిషన్ మనల్ని. ఎటు తిరిగినా ఇటే వస్తున్నారమ్మా, ఇంకా వెళ్ళండి అని. ఎక్కడికక్కడ చక్క పోలీస్ ఇది ఉందండి, సెక్యూరిటీ. ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చక్క రియాక్ట్ అవుతారు. నైస్. ఎవ్రీ కార్నర్ ఉంటున్నారండి ఒక 3-4 పోలీసులు. కృష ఇంకా అప్పడం తినేసి వెళ్దామా? ఇందాక వచ్చాము ఇక్కడ. తినాలి నేను. బయట కొనుక్కుందిలే, బయట ఎక్కువ ఉన్నాయి కదా. ఆ గేట్ గుర్తుందా బ్రో నీకు? గేట్ నుంచి వచ్చినాము. తెలీదు, అన్ని గేట్స్ లో పెట్టుంటారులేమ్మా. చాలు ఇంకా నాకు అప్పడం వద్దు, నీకు కావాల్సిందేనా? నాకు వద్దులేరా. యాక్చువల్గా తినకుండా వెళ్తే ఒక ఫీల్, నాకు కనిపిస్తే తిన్నాం వెళ్ళే దారిలో. మమ్మీ అయితే ఫీల్ అవు. ఫీల్ తినకుండా వెళ్తే అబ్బా ఏదో మిస్ అయిపోయాను అనిపించింది. కృషు, ఆ పూరి చూసావా ఎంత పెద్దగా ఉందో. మన యాప్రాల్లో పెట్టినారు ఎగ్జిబిషన్, ఆడ కూడా అవే అప్పడం. చీపా, నేను అక్కడికి వెళ్ళి తిన్నాను. ఈ నుమాయిష్లో తిన్న అప్పడమే అప్పడం, నీకేం తెలుసు. చీపిరి షాప్ అండి, సూపర్ బ్రూమ్ అంట. ఎన్ని సైజులు అండ్ షేప్స్లో ఉన్నాయి చూడండి. సూపర్ బ్రూమ్. ఆ సూపర్ బ్రూమ్తో ఇల్లు ఊడిస్తే మీరు కూడా బ్రూమ్డ్గా అవుతారు అని చెప్తున్నారండి. తిరిగి హాయ్ హాయ్. ఇందాక వాళ్ళే నీతో పాటు చెప్పా కదా, పిచ్చిదాన్ని నువ్వే అంటే వాళ్ళ దగ్గర వాళ్ళే. ఒక అమ్మాయి హాయ్ ఆంటీ అంది, అనగానే అని భయపడిపోయింది అనమాట. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ టీమ్స్ వెళ్తున్నారండి. హాయ్ ఆంటీ అంది, నేను రియాక్ట్ అవుతాను అనుకుని పాపం భయపడి ముందుకు వెళ్ళిపోయింది. వాళ్ళకి తెలియదు మనం సూపర్ కూల్ అని. వెనక్కి తిరిగి హాయ్ అనగానే మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చి హాయ్ చెప్తున్నారు గ్రూప్ అందరూ. గేట్ అదే. ఓకే చాలా అయిపోయింది కదా షాపింగ్.
యా ఇట్స్ డన్. ఫైనల్ గా నాకు అప్పడం ఇప్పించకుండా తీసుకెళ్తున్న క్రిష. మమ్మీ గలీజ్ బిహేవ్ చేయదు. గుర్తుపెట్టుకుంటాను. అది క్యాల్కట్ హల్వా. మళ్ళీ కాలికట్ హల్వా. ఈ హల్వా ఏంట్రో బాబు వదలట్లేదు. నేను వదల బొమ్మాలి అంటుంది క్రిష. నువ్వు కొనాల్సిందే హల్వా నా దగ్గర అంటుంది. సుజాత బ్లెండర్స్. సుజాత బ్లెండర్స్ సీరియస్లీ అండి చాలా బాగుంటాయి. సుజాత బ్లెండర్స్ కొనుక్కోవచ్చు. ఇదే మనం వచ్చిన ఎంట్రీ క్రిష. అవును తెలుసు, అందుకే తెచ్చా మళ్ళీ నిన్ను. ఓకే చాలు మరి బయటే కొనుక్కుందు పద. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లిస్ట్ ఉంది చూడు. గన్, ఆల్కహాల్, ఇది ఇంపార్టెంట్. సీరియస్లీ ఇవన్నీ తాగకూడదు, క్రౌడెడ్ ప్లేస్ కదా. దా. But you got the firecracker, that is me. షుగర్ క్యాండీస్. చిన్నప్పుడు ఎంత ఏడ్చి కొనిపించుకున్న స్టఫ్ నీకు ఇప్పుడు సోసోగా కనిపిస్తుంది కదా కృష్ణ. సోసోగా గలీజ్గా అది తింటే ఏంటో చూడు రకరకాలు ఆ పెద్ద పెద్ద గవ్వలు. నైస్. వద్దు మమ్మీ. పాప్కార్న్, డోర్ మ్యాట్స్. ఎస్ లేదు, ఎక్స్క్యూజ్ మీ లేదు, ఎక్స్క్యూజ్ యూ లేదు. నో నేను దేఖ రही हूं. మళ్ళీ గాజుల మీద పడిందండి. దీనికి గాజులు పిచ్చి ఏంటో అర్థం కావట్లేదు. అమ్మా సో మెనీ ఫ్లోరల్ డెకరేషన్స్ బాగున్నాయి, చాలా యూనిక్ గా ఉన్నాయి కలర్స్ అండ్ ఈ ఫ్లవర్స్. క్రిష్ గార్డ్ ఏంటో యూటర్న్ తీసుకుందండి, దానికి ఏదో కనిపించినట్టుంది. సో ఐ హ్యావ్ టు ఫాలో హర్ కాబట్టి వెనకాల వెళ్ళిపోతున్నాను. నాకు ఇంట్రెస్ట్. ఆ అమ్మాయి ఏదో ఆపి ఏదో టోకెన్ లాంటిది ఇస్తుందండి. ఇప్పుడు అది ఫిల్ చేస్తాం. మీరు మీ హస్బెండ్ ట్రిప్కి గెలుచుకున్నారు అని ఒక ఫోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ డబ్బులు వేయమంటారు. చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇవన్నీ, అందుకే లైట్ తీసుకున్నానండి. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పా. ఈ మధ్య ఈ గవ్వలతో ఉన్న జ్యువెలరీ భలే ఫేమస్ అండి, చాలామంది కొనుక్కుంటున్నారు. నేనైతే గాజులు కూడా ఇప్పుడే చూస్తున్నా, బాగున్నాయి. క్రిషు గవ్వలతో ఉన్నది తీసుకో గాజు. ఉడితే గవ్వలు. ఓకే. ఏ కింద ఇవి బాగున్నాయి కదా, ఇవి అంత పెద్ద నేను పెట్టుకో, నువ్వు పెట్టుకుని తీసుకో. బాగున్నాయి యాక్చువల్లీ, దోస్ ఆర్ గుడ్. యూ కెన్ టేక్. ఐ డోంట్ ట్రై, దట్స్ వన్ నాట్ టేక్. अब ये कितना है चेन? ये 200. इसको पन्ने इसको कम कर देते हैं ऑलरेडी. कौन सा दे दो? ये एक दो आप. బాగుంది కదమ్మా. చాలా బాగుంది. ఇందాకే చెప్పానా వాడు 500 చెప్పాడు, ఇక్కడ 200 ఇస్తుంది. నేనే చెప్పా బయట తక్కువకి ఇస్తారు అని. దీది అవి ఏదో वो नहीं चाहिए आप. చూసారా అండి దీని సైకోయిజం. ఒకటి చెప్పింది పాపం ఆవిడ కష్టపడి పీకే లోపు అది వద్దంటే ఇది ఇవ్వండి అంటాను. ఆ లిటిల్ సోల్జర్స్లో ఆ పాప ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఇసుకిస్తుంది చూడండి, సేమ్ టైప్ అనమాట, ఏం తేడా లేదు, డిట్టో. నేను క్రిష్ గారిని ఒక కలర్ తీసుకున్నానా అంటే కమ్ చేస్తుంది కదా, ఎక్కువే తీసుకో, నచ్చిన కలర్స్ అన్నీ తీసుకో అంటుందండి. మమ్మీ నీకు డాలర్ ఉన్న కావాలా? సీ గ్రీన్ ఒకటి, పెసర గ్రీన్ ఒకటి తీసుకో. ఏ వాళ్ళ దేదో అదొకటాను, ఆ పక్కన సీ గ్రీన్. వైలెట్ తీసుకుందామా? వైలెట్ తీసుకో. వైలెట్ ఒకటి, గ్రీన్ ఒకటి తీసుకో. సరే. జుమ్కాస్ చూడు, అంత పెద్దవా? ఫైనల్ గా కొనిందండి మా క్రిష్ గడికి. ఎక్కడ రీజనబుల్ గా, ఎక్కడ వర్త్ అనిపిస్తే అక్కడే టెంప్ట్ అవుతుంది పాప. లోపల అన్ని స్టోర్స్ తిరిగి ఫైనల్గా ఇక్కడ కొనుక్కుంది. దానికి కావాల్సిన ప్రైస్లో దొరికేసరికి ఐఎమ్ సో హ్యాపీ అంటుంది. 700కి దొరికినాయండి స్టఫ్ అంతా. అంటే 750 అని 7కి ఇచ్చింది. అయితే $7, జస్ట్ $7 అంటుంది. చిత్తూరు మామిడికే నా ఫేవరెట్, ఇది కొనుక్కోవాల్సిందే కంపల్సరీ. భయ్యా నాకు కాయ మొత్తం వద్దు, జస్ట్ పీసెస్ ఇవ్వ. ఎలా? 50కి ప్లేటా? ఒక ప్లేట్ ఇచ్చేయండి. ఎక్కువ ఏదైనా పాలిథిన్ కవర్లో ఇవ్వ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పుల్లగా ఉందా? ఓకే. ఇవి స్వీట్ ఉన్నాయా రేకాయలు? ఒక్కటి ఇవ్వండి. అవును, ఒక 100 రూపీస్కి అవి ఇవ్వండి. 100 పావు కేజీ. భలే తీగా ఉన్నాయండి రేగ్గాయలు. ఇలా కోడిగుడ్లు లాంటి షేప్లో ఉన్న రేగ్గాయలు బాగుంటాయి ఎప్పుడైనా.
కృషి గడికి అక్కడ కిక్ వస్తే నాకు ఇక్కడ కిక్ వచ్చిందండి. ఫైనల్గా దేశీ స్టఫ్ అనమాట, నాకు చాలా ఇష్టం. నేను జస్ట్ అలా మామిడికాయలు కొని ఇటు తిరిగేసరికి ఈ పిల్ల మిస్సింగ్ అండి, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వెనకాల అమ్మ వస్తుందా లేదో చూడాలి కదా. ఎప్పుడు ఇంతే, మాల్స్కి వెళ్ళినా అంతే. ఇలాంటి చోట ఇంత క్రౌడెడ్ ప్లేస్లో ఎక్కడ ఎత్తుక్కొని ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, వెతుక్కుని అదే వస్తుంది వెనక్కి. కనీసం కాల్ ఎత్తాలి కదా, అంత ఇర్రెస్పాన్సిబుల్ అసలు పిల్లలు. పైగా ఒక బ్లాక్ కుర్తీ వేసుకొచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ 100లో 60-70 మంది బ్లాక్స్ వేసుకున్నారు. ఎవడి గోల వాడిది. నేనేమో కృష్ణగడ్ మిస్సింగ్ అని ఎత్తుకుంటుంటే వీడేమో వేడిగా ఉన్నాయి సమోసాలు రండి తినండి అంట. ఎటు వెళ్ళిందండి బాబు, దీన్ని ఎరగదీయాలి అసలు. కనిపిస్తే 2 పీకుతా డెఫినెట్గా. పక్కన పాప్కార్న్ సెల్లర్ అండి. జస్ట్ ఇదిగోండి, ఇక్కడ ఎంట్రీ గేట్స్ నుంచి ఇలా లోపలికి వచ్చాక లెఫ్ట్ లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. టొమాటో మసాలా, చీజ్, చాక్లెట్, క్యాండీ. ఓకే, ఇక్కడ జస్ట్ ఇక్కడ మామిడికాయలు కొనుక్కున్నాం కదా, దీని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావు? మెంటలా, నేను వస్తున్నాను లేదో చూసుకో క్రిష. ఆర్ యూ బ్యాడ్? కవర్లు లేకపోతే చేతిలో 2 పీకుతా నిజంగా. ఎత్తుక్కున్నా నేను నీకోసం. ఆగొచ్చు కదా 2. ఇదిగో ఇవి తింటావని తీసుకున్నా, చాలా స్వీట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. జస్ట్ ఒకటి తిను నా కోసం ప్లీజ్. చూసారండి ఎంత ప్రేమగా ఏరుకుని వస్తే. ఐ హేట్ రేగ్గాయలు చీ అంటుంది. కృష ఒకటి చెప్పిన సామెత, పందికి తెలియదంట పన్నీర్ వాసన. తీయమ్మ తీ. మళ్ళీ కండక్టర్ సంచిలో నుంచి మళ్ళీ బారా 100కి ఇస్తుంది అందండి. 200 నోట్లు తీసింది గైస్. మరి దాని అర్థం ఏంటి, 100కి ఇచ్చినట్ట? ఎగ్జిబిషన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందంటే వీల్ చైర్లో తీసుకొస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. సో స్వీట్ ఆఫ్ దెమ్. అమ్మ ఫైనల్లీ ఇక్కడ కొనుక్కుందండి. ఈ తెల్ల జ్యువెలరీ అంటే చాలా ఇష్టం క్రిష్ గడికి. అదిగోండి, అదండి పరిస్థితి. 200 అందంట, ఇక్కడ 100కే వచ్చిందని చంకలు గుద్దుకుంటాను. సరే గైస్, అయిపోయింది, లాస్ట్కి వచ్చేసాము.